దేవుని పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేనంటరా. గాక అని వచ్చినప్పుడల్లా మనం ఏమనాలి? ఆమేన్, హల్లెలూయా. మొదటగా ప్రభువుకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మీ మధ్యలో తాను రక్తం కార్చి విలువ పెట్టి తన ప్రాణాన్ని అర్పించి సొంతం చేసుకున్న సంఘానికి పరిచర్య చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, దైవజనులు నన్ను ఆహ్వానించి 2 రోజులు ఇక్కడ పరిచర్య చేయడానికి అవకాశం కల్పించిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. ఫిలిప్ గారికి, అలాగే నేను ఇక్కడ రావడానికి కూడా కారణమైన దైవజనులు సుందర్రాజ్ పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్న మీకును, సంఘానికి, దైవజనులకును వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీ సంఘము అంతకంతకు అభివృద్ధి చెంది దేవుని చేత కుటుంబాలుగా ఆశీర్వదించబడి అనేకులకు, ఈ మందిరమే కాదు మీరు కూడా, మందిరములో ఉన్న కుటుంబాలు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మంచిది, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 2వ దినవృత్తాంతముల పుస్తకము 13వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల పుస్తకము 13వ అధ్యాయము 12వ వచనం. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇజ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు చేయముందరు. చాలు, తలలు వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. యేసు రక్తం ద్వారా నీ కృపాసనం చేరి మరొకసారి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ సేవకుణ్ణి తండ్రి, నువ్వు పిలుచుకున్న సేవకుణ్ణి పరిశుద్ధుడా, నీ సంఘం ఎదుట నేను నిలిచి బోధిస్తూ ఉంటుండగా నన్ను నీ అగ్ని చేత కాల్చి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ శ్రేష్టమైన మాటలు నా నోట ఉంచి నీ బిడ్డలకు కావలసిన విలువైన శ్రేష్టమైన మాటలు సంఘానికి, సంఘ క్షేమమునకు, కుటుంబాల ఆశీర్వాదానికి కావలసిన మేలుకరమైన ప్రయోజనకరమైన మాటలు మీరు అనుగ్రహించమని, వినగలిగిన మనసు, గ్రహించే ఆత్మ మీరు మాకు దయచేయమని, అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరికి మీరు బోధించమని ప్రార్థన చేస్తూ, సమస్త ఆటంకములను యేసు నామములో కొట్టివేస్తూ, ప్రాణాత్మ దేహములను మీకే వశపరుచుకుంటూ నీకు ఇష్టమైన నీ ఆత్మ కార్యాన్ని మా మధ్యలో మీరు జరిగించుకోమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖనాల్లో నుంచి రాత్రి మన సంఘానికి వార్షికోత్సవం జరుపుకుంటున్న మీకు, మనందరికీ కావలసిన కొన్ని శ్రేష్టమైన మాటలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉంటున్నాను. దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని అనుకుంటాడు, అవునా కాదా? తన బిడ్డల్ని ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటాడా లేదా? కదా, దేవుడు అందరినీ కుటుంబాలుగా ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటాడు. సో మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. చాలా సంవత్సరాలుగా మీరు మందిరానికి వస్తున్నారు, అయితే ఎదగలేకపోతున్నారేమో, ఆశీర్వదించబడలేకపోతున్నారేమో, మోడుబారిన స్థితిలో ఉన్నారేమో. రాత్రి దేవుడు మనం ఆశీర్వదించబడ్డానికి కుటుంబాలుగా సంవత్సరాలు జరుగుతున్న కొద్దీ కార్యాలు, నూతన కార్యాలు జరుగుతూ ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. సో వార్షికోత్సవాలు జరుపుకున్న కొద్దీ మన జీవితాలు కూడా, మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. మొదటి రోజు సంఘానికి వచ్చినట్లుగానే 10వ వార్షికోత్సవంలో కూడా మన స్థితిగతులు అలాగనే ఉంటే
దేవుని అభివృద్ధి మనం చూసిన వారిని కాదు, సంఘముతో పాటు మనం కూడా ట్రావెల్ చేయాలి. సంఘం ఎలాగ అభివృద్ధి చెందుతుందో, సంఘం ఎలాగ విస్తరించబడుతుందో, మనము మన కుటుంబాలు కూడా అలాగా అభివృద్ధి చెంది విస్తరించబడినప్పుడే దేవునికి మహిమ వస్తూ ఉంటుంది. సంఘములో ఉన్నందుకు, సంఘముతో మనము ట్రావెల్ చేస్తున్నందుకు ప్రతిఫలం పొందుకున్న వారమై ఉంటాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఈ సంవత్సరమే కాదు, ఇలాంటి ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలి. వార్షికోత్సవాలు జరుపుకొని ఉంటుండగా మీ స్థితిగతులు కూడా మారిపోవనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఇశ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమందరు అంటున్నా. అంటే మీరు గెలవరు అని అంటున్నాడు. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? అబియా సైన్యం అనగా యూదా వారు గెలుస్తారు. ఇప్పుడు అనండి, మేమే గెలుస్తామనండి. చెప్పాలండి బ్రదర్స్, అనట్లేదు. మేమే గెలుస్తాము, మేమే గెలుస్తాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు జయమందరు అని అంటున్నారంటే వారు గెలవరని, మేమే గెలుస్తామని అతనికి, అబియాకి చాలా నమ్మకము, విశ్వాసం. ఈ మాట ఏ సందర్భములో చెబుతున్నాడో ఒకసారి కూడా చూద్దాం. 13వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చదువుకుందాం. అదే అధ్యాయము 3వ వచనం. అబియాకును యెరోబాముకును యుద్ధము కలుగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యెరోబామును 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచెను. ఇప్పుడు యుద్ధం ఎవరెవరికి మధ్యలో జరుగుతుంది చెప్పండి? మీకు కాపీ కొట్టడం వస్తుందా? వస్తుందా? చూసి రాయడం వస్తుంది కదా. మరి నేను కొత్తదేం అడగట్లేదు, ఆల్రెడీ చదివిందే. అక్కడ యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది? అబియాకును యెరోబాముకు మధ్యలో జరుగుతుంది. ఇప్పుడు అబియా సైన్యం ఎన్ని లక్షల మంది అంట? 4 లక్షల మంది. యెరోబాము సైన్యం ఎన్ని లక్షల మంది అంట? మీరు జాగ్రత్తగా నా వైపే చూస్తే మీకు వాక్యం అర్థమవుతుంది. మీరు ఎలాగ దీవించబడతారో అర్థమవుతుంది. ఈ ఫార్ములా మీకు తెలియకపోతే, దీవించబడ్డానికి ఏం చేయాలో మనకు అర్థం కాకపోతే మనం దీవించబడలేం. కనుక అన్నము వండాలంటే దాని ప్రొసీజర్ తెలియాలి, ఎలాగ చేయాలో. ఊరికినే బియ్యం పెట్టేసి స్టవ్ మీద పెడితే సరిపోద్ది. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, దాన్ని ఫాలో అయితేనే అన్నం ఉడుకుతుంది. తిన్న తర్వాత మనకు డైజెషన్ అవుతుంది, లేకపోతే ఒళ్ళు ఖరాబు, ఆరోగ్యం ఖరాబు. కనుక మీరు ఆశీర్వదించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఈ రాత్రి దేవుడు మీతో కొన్ని విషయాలు చర్చించబోతూ ఉంటున్నాడు. ఆ విషయాలను కనుక మీరు గట్టిగా పట్టుకొని వాటిని గనక మీరు పాటించగలిగితే, మీ జీవితాల్లో వాటిని గనక మీరు ఆచరించగలిగితే, ఖచ్చితంగా రాబోయే వార్షికోత్సవానికి మీరు మీ స్థితిగతులు దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబియా యొక్క సైన్యము 4 లక్షల మంది, యెరోబాము యొక్క సైన్యము 8 లక్షల మంది. వెరీ గుడ్. చురుకుగా ఉన్నారు స్త్రీలు, చురుకైన వారు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, కానీ పురుషులే కొంచెం చల్లగా మెత్తగా ఉన్నారు. పురుషులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చూసినా, ఏ సంఘంలో చూసినా పురుషుల సంఖ్య తక్కువనే ఉంటుంది. అయినా పర్వాలేదు, రాత్రి దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు కనుక వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు దేవుని బిడ్డలారా, అక్కడ స్థితి చూస్తే యెరోబాము 4 లక్షల మంది సైన్యం కలిగి, అబియా 4 లక్షల మంది సైన్యం కలిగి ఉన్నాడు. యెరోబాము 8 లక్షల సైన్యం కలిగి ఉన్నాడు. అయినా అబియా అంటున్నాడు, మీరు గెలవరు, నేనే గెలుస్తాను. ఏంటా ధైర్యము? అబియాకున్న ధైర్యం ఏంటి? అంత నిక్కచ్చిగా, ఛాలెంజింగ్ గా చెప్తున్నాడు, మీరు గెలవరు, మేమే గెలుస్తాం. నేను అంటాను, సంఖ్య తక్కువగా ఉంది, వారిలో సగం బలమే ఉంది. బలహీనుడే, సైన్యపరంగా చూస్తే, బలం పరంగా చూస్తే బలహీనుడే. అయినా అంటున్నాడు, మీరు గెలవరు, నేనే గెలుస్తున్నాను అంటున్నాడు. దాని వెనకాల ఉంటున్న ఆయన బలం ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో మనం అర్థం చేసుకుందాం దేవుని బిడ్డలారా. ఈరోజు ఒకవేళ నీ పరిస్థితి కూడా అబియాలాగా ఉందేమో, అంటే శత్రువుని మీదికి ఆర్థిక రూపంలో వచ్చాడా, అనారోగ్య రూపంలో వచ్చి నిన్ను కృంగదీస్తున్నాడా, ఆ అనారోగ్య సమస్యను జయించడానికి, గెలవడానికి నీ సామర్థ్యము, నీ శక్తి సరిపోవట్లేదా,
ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల బాధలో ఉండి కూరుకుపోయి దాన్ని జయించలేకపోతున్నావా? శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ ఆ శాపాన్ని నువ్వు జయించలేకపోతున్నావా? నీ బలం సరిపోవట్లేదా? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయ పోరాటములు కూడా నువ్వు గెలవలేక చితికిలపడి నేనేం చేయలేని స్థితిలో ఉన్నానని, ఓడిపోతున్నాననే మనోవేదన నీలో ఉన్నదా? అయితే దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరే గెలుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరాక్రమశాలులు వారు 4 లక్షల మంది సైన్యం ఆయనకుంది. అయినను ఈరోజు దేవుని బిడ్డలారా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా, ఎన్ని శరీరంలో ఎన్ని రోగాలు, వ్యాధులు, బంధకాలున్నా, మన పరిస్థితులు తారుమారైపోతున్నా, మన ముఖములో, క్రైస్తవుడు ముఖములో చిరునవ్వు తగ్గదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనము ఆరాధిస్తున్న దేవుడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు, శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మీదకి ఏ శత్రువు దాడి చేస్తున్నా, నీ కుటుంబం మీద ఏ సాతాను తంత్రములు, ఏ చీకటి శక్తులు, అంధకార క్రియలు పనిచేస్తూ ఉంటున్నా, నిన్ను ఓడగొట్టలేడు, నువ్వు ఓడిపోలేవు, నువ్వే గెలుస్తావని దేవుడు నిఖచ్చిగా చెప్తూ ఉంటున్నాడు. కనుక దేవుని బిడ్డారా, అబియా యొక్క ధైర్యం ఏంటిది అని మనం ఆలోచన చేస్తే, అబియా పని అయిపోయింది అనుకునే లోపల ఆ అబియా సెమారాయి కొండ మీదకి ఎక్కాడు. ఎక్కి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? అబ్బాయి, మీరు యెహోవాతో యుద్ధం చేస్తున్నారు, మీరు గెలవరు, మేమే గెలుస్తాము. ఎంతమంది ఉండి చెప్తున్నాడు? 4 లక్షల. వారిలో సగం బలమే కలిగి ఈయన ఈ మాట చెబుతున్నాడు. ఇప్పుడు సెమారాయి కొండ మీద నుండి ప్రసంగం ఏం చేస్తున్నాడంటే, మేమే గెలుస్తున్నాము. ఒకసారి మీరు చెప్పుకోండి. ఆ అబియా ఆయన మీదకి వచ్చిన, దండెత్తి వచ్చిన, యుద్ధం చేయడానికి వచ్చిన యెరోబాముతో చెబుతున్నాడు, మీరు గెలవరు, మేమే గెలుస్తామని. ఇప్పుడు మీ మీదికి మీకు ఏ సమస్యలు ఉండొచ్చు కదా, ఏవేవో ఇబ్బందులు వచ్చు, ఏదో కష్టములో, ఏదో ఇబ్బందులో, ఏదో ఒక ప్రాబ్లం ఉంది కదా. ఆ ప్రాబ్లంతో మీరు బయటికి చెప్పాల్సిన పని లేదు. ఆ ప్రాబ్లంతో, అది బలహీనతలా, అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందులా, శాపమా, ఆత్మీయ పోరాటమా, ఇంకా ఏదైనా దాంతో మీరు చెప్పండి, మేమే గెలుస్తాము. ఓ ఆర్థికమా, మేమే గెలుస్తాము. ఓ అప్పుల బాధ, మేమే గెలుస్తాము. అనారోగ్య సమస్య, మేమే గెలుస్తాము. సాతానుగా మేమే గెలుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ మేమే గెలుస్తాం ఎలా ఉంటది ప్రజలకి అంటే, అబియాని చూసి ఏమనుకుంటారంటే, పిచ్చోడారా, అవతల శత్రువు ఏమో 8 లక్షల మంది ఉంటే, వీడికి 4 లక్షల మంది ఉంటే మేమే గెలుస్తామంటాడు, వీడికి మెడలు వచ్చింది అనుకుంటారు. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రైస్తవులను చూస్తే కూడా క్రైస్తవులను ఇంత హింసిస్తున్నా, క్రైస్తవులను కొట్టేస్తున్నా, చంపేస్తున్నా, చర్చిలు కూల్చేస్తున్నా, తగలబెడుతున్నా, ఈ క్రైస్తవులు సువార్త ఆపరేంటిది? దేవుని నమ్ముకోవడం విడిచిపెట్టరేంటిది? మందిరానికి వెళ్ళడానికి విడిచిపెట్టరేంది? పబ్లిక్ కి, ప్రజలకు అదొక వింతలాగా కనపడుతున్నారు క్రైస్తవులు. ఇంత చేస్తున్నా ఏంటి ఇలా ధైర్యం? ఎందుకు వీళ్ళు ఇంకా దేవుని విడిచిపెట్టలేకపోతున్నారు, మందిరాన్ని మానలేకపోతున్నారు అనే ఒక ఆశ్చర్యం ప్రజల్లో ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ అబియాని చూస్తే కూడా ప్రజలకు ఒకంత ఆశ్చర్యము, తర్వాత ఆయనకేమైనా పిచ్చి పట్టి మాట్లాడుతున్నా అన్నట్లుగా ప్రజలు ఆలోచన చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు అదే క్రైస్తవులు కూడా శత్రు బలం మీద ఎంత బలం ఉన్నా, మన బలం ఎంత తక్కువైనా మనమే గెలుస్తాము అన్న ధీమాతో మనం ఉండాలి. ఎందుకంటే మన శత్రువులు 8 లక్షల మంది అంత బలమైన, మనకు 4 లక్షల మంది బలము కలిగిన ఆ సైన్యం ఉన్నా, మనము సంతోషంగా పాటలు పాడి, సంతోషంగా దేవుణ్ణి స్తుతించి, మందిరానికి వచ్చి దేవుణ్ణిలో ఆనందించి, దేవుణ్ణి స్తుతించి, దేవుని ప్రసన్నతను అనుభవించి చాలా సంతోషంగా వెళ్తూ ఉంటున్నాం. సో మునిగిపోతున్న పరిస్థితిలో కూడా నేను మునిగిపోను, లెగుస్తాను, నేను లేస్తాను, 10 మందిని లేపుతాను అనేవాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒకవేళ నువ్వు మునిగిపోతున్న పరిస్థితిలో ఉన్నా, నేను మునిగిపోను అనే నిబ్బరము, ధైర్యము నీలో ఉండాలి. ఆమేన్, ఆమేన్. సో అబియా ధైర్యం ఏంటిది? ఏ ధైర్యంతో అన్నాడు మీరు ఓడిపోతారని, మేమే గెలుస్తామనడానికి కారణాలు ఏంటంటే, ఈరోజు ఆ విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎంత పెద్ద శత్రువు అయినా వాడు ఎందుకు ఓడిపోతాడో, దేవుని బిడ్డలు ఎందుకు గెలుస్తారో మనకు అర్థం కావాలి. అది మనకు తెలియాలంటే
మనము ఈ విషయాలను చాలా జాగ్రత్తగా ఆ 12వ వచనం నుంచి నేను చదివిస్తాను. అందులో చాలా విషయాలు, 7 విషయాలు, నా 7 విషయాలు ఎందుకు గెలుస్తా అంటున్నాడు, ఆయన ధైర్యం ఏంటి, దేన్ని బట్టి గెలుస్తా అంటున్నాడు అనే విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, నన్ను 7 మాటలు అబియా చెబుతున్నాడు. 13, 12వ వచనంలో దేవుడు మాకు చెప్పాలి, దేవుడు మాకు అది ఆయన బలము శత్రు బలము కంటే తక్కువ ఉన్నా, ఆయన బలహీనుడుగా ఉన్నా, శత్రు బలం అధికంగా ఉన్నా, శత్రు సైన్యం అధికంగా ఉన్నా, ఎక్కడ ఏ వైపు చూసినా ఆయన గెలుస్తాడన్న ఒక ఆనవాలు కనబడకపోయినా అబియా అంటున్నాడు నేనే గెలుస్తాను అనడానికి గల కారణం, మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? ఆయన ధైర్యం ఏంటో తెలుసా? దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీ రోగాల మీద, మీ వ్యాధుల మీద, మీ శాపగ్రస్తమైన పరిస్థితుల మీద, మీ ఆత్మీయ పోరాటములో, లేకపోతే కుటుంబ పరిస్థితుల్లో, పిల్లల విషయంలో, లేకపోతే ఎగ్జామ్స్లో, లేకపోతే మీ కెరీర్లో, మీ వ్యాపారంలో మీరు ఓడిపోయే పరిస్థితి బలహీనంగా ఉందా? అయినా మీరే గెలుస్తారు. ఎందుకు తెలుసా? ఒకవేళ దేవుడు గనక మీకు తోడుగా ఉంటే మీరే గెలుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైతే దేవుడు తోడై ఉంటాడో ఆ వ్యక్తి ఎన్నటికీ ఎప్పటికీ ఓడిపోడు. అవునా కాదా? దేవుడు ఎవరికైతే తోడుంటాడో వారు ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో ఓడిపోరు. ఇది మనకు అర్థం కావాలి. ఇది మనకు అర్థం కావాలంటే కొంచెం మనం దీని గురించి కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే, యెహోవా తనకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనం ధన్యులము ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మన బాగోగులు చూసుకుంటాడు. సో ఈ మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు అనుకొని చాలా మంది ఓడిపోతున్నారు. అవునా కాదా? అవునా కాదా? చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు మాతోనే ఉన్నాడు, ఎందుకంటే మేము చర్చికి వస్తున్నాము, ఆదివారం చర్చికి వస్తున్నాం, కానుకలు ఇస్తూ ఉంటున్నాం, ఇంకా అవసరమైతే దశంభాగాలు వేస్తున్నాం, ఇంకా అవసరమైతే పరిచర్య చేస్తున్నాం, కనుక దేవుడు మాకు తోడుగా ఉన్నాడని చాలా మంది భ్రమలో ఉంటారు, అందుకే ఓడిపోతున్నారు. వాళ్ళకి తెలియదు, చాలా మందికి తెలియదు దేవుడు వారికి తోడుగా లేడు అని, ఉన్నాడనే ఒక భ్రమలో వెళ్తున్నారు, కనుకనే ఓడిపోతూ ఉంటున్నారు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుడు ఎక్కడ ఉండాలి? ఇళ్లలో ఫోటోల మీద ఉండాలా? చెప్పండి. ఈ రింగులు పెట్టుకొని రింగుల మీద క్రాస్ వేసుకుంటే దేవుడు ఉన్నట్ట? మెడలో గొలుసు వేసుకొని దానికి సిల్వ తగిలించుకుంటే దేవుడు ఉన్నట్ట? కాదు కదా. ఆ బ్యాండ్లు పెట్టుకుంటే దేవుడు ఉన్నట్ట? కాదు. దేవుడు మన గుండెల్లో ఉంటే దేవుడు మనకు తోడై ఉన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందిలో దేవుడు కనపడాడు. దేవుడు ఉన్నాడని ఎప్పుడో అనుకున్నావు, కానీ దేవుడు ఎప్పుడో నిన్ను వదిలేశాడు అన్న విషయం కూడా నీకు తెలియకుండా నువ్వు జీవిస్తున్నావు. నీ జీవితంలో అధిక ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు ఆ మాట చెప్పగలుగుతావు. ఇప్పుడు నాకేంటి, నేను చర్చకొస్తున్నా కదా అనుకుంటున్నావు, కానీ చాలా మంది నామకే వాస్తే చర్చకొస్తారు. ఎందుకు వస్తారంట? ఆచార సంబంధం. ఆదివారం కాబట్టి చర్చికి వెళ్ళాలి. భార్య పోరు పడలేక భర్తలు వస్తారు, తల్లిదండ్రుల పోరు పడలేక పిల్లలు వస్తారు. పాస్టర్ గారి ఏమో ఎందుకు రాకపోతే మరలా సోమవారానికి విజిటింగ్కి వస్తాడు అనవసరంగా, మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఎందుకు వచ్చిన బాధ అని పాస్టర్ గారి పోరుకి చర్చికి వచ్చే, అంటే ఆచార సంబంధంగా మందిరానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ రోజుల్లో చాలా మందిలో అలాగా దేవుడు లేడు, దేవుడికి స్థానం లేదు, ఎంత స్థానం ఇవ్వాలి అనే విషయం కూడా తెలియదు. ప్రభు నాతోనే ఉండాలి, నేను ప్రభుతో ఉండాలని నిశ్చయితతో ఉన్న క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువ ఉంది. ఉదాహరణకి సాంసన్ అనండి, సంసోన్ ఏం చేస్తున్నాడు? ఆయన బలిష్ఠుడే, బలవంతుడే, ఒక్క దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. అంతేకాదు ఆయన పేరు చెప్తే ఫిలిస్తీన్లు గడగడ వణికిపోయేవారు. అటువంటి వాడు ఒకరోజు పాపం చేశాడు. పాపం చేసి ఉండకూడని స్థలంలో ఉండి ఆయన ఏం చేస్తాడంటే సడన్ గా వాళ్ళు వచ్చి వాడు ఆయనని కట్టేస్తే దేవుడు ఆయనతోనే ఉన్నాడేమో అనుకుని ఏం చేస్తాడు? ఎప్పటి వలే వెదజల్లేదు అనుకున్నాడు. అంటే వాటిని ఆ సంఖ్యలు తెంచేస్తా అనుకుని ట్రై చేశాడు. ఆ తర్వాత ఏమైందనంట, యెహోవా ఆత్మ అతన్ని వీడనన్న సంగతి అతనికి తెలియకపోయెను. ఈరోజు క్రైస్తవులు చాలా మంది అదే భ్రమలో ఉన్నారు. దేవుడు మాతోనే ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ చాలా మందితో దేవుడు లేడు. ఎందుకో తెలుసా? మనం దేవుని మందిరానికి ఏదో ఆచార సంబంధంగా వస్తున్నాం.
దేవుని వాక్యాన్ని మనం పాటించలేదు, దేవుని వాక్యానుసారంగా మనం జీవించలేకపోతున్నాం కనుక, దేవుని చిత్తాన్ని మనం చేయట్లేదు కనుక, దేవుని ఆజ్ఞలను మనం పాటించట్లేదు కనుక దేవుడు మనతో ఉండట్లేదు. దేవుడు లేకుండానే మన ప్రయాణం సాగిస్తున్నాం. ఈరోజు బాప్తిజం తీసుకున్నాం, రక్షణ పొందుకున్నాం, ప్రయాణం దేవునితో నడుస్తున్నాం. పాటలు బాగానే పాడతాం, హానోకు గురించి బాగానే తెలుసుకుంటాం, హానోకు దేవునితో నడిచెను అనుకుంటాం. కానీ మనం దేవునితో నడుస్తున్నామా, దేవుడు మనతో నడుస్తున్నాడా అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా మనం భ్రమలో నడిచేస్తున్నాం. అందుకే మన జీవితాల్లో ఓటమిలు, అందుకే మన జీవితాల్లో కష్టాలు, అందుకే మన జీవితాల్లో నష్టాలు. ఎందులో ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నష్టం, ఫెయిల్యూర్స్ అనుకున్నట్లుగా జీవితాలు సాగట్లేదు, ఆశించినట్లుగా మన బ్రతుకులు లేవు, మన పిల్లల భవిష్యత్తు ఉండట్లేదు, మన కుటుంబ పరిస్థితులు పురోగతి చెందట్లేదు. అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి అనే ఆశ ఉంది, కానీ అలాగే జరగట్లేదు. గల కారణం ఏంటంటే దేవుడు మనతో లేడు. ఉన్నాడనే భ్రమలో ఉంటున్నాం మనం. నాకేంటి దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ వాస్తవిక జీవితంలో మనం చూస్తే దేవుని బిడ్డారా, వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే దేవుడు మనతో లేడు. సాంసోను, దేవుని ఆత్మ సాంసోను రేపగా ఒక్క దెబ్బకు 1000 మందిని చంపేశాడు. ఆత్మ వెడిలిపోయినప్పుడు ఏ వ్యక్తులైతే తనను చూసి గడగడవనిపోయారో ఆ వ్యక్తులు తనని తీసేస్తున్నారు, గేలి చేస్తున్నారు, తన కన్నులు ఊడబెరికారు, అతన్ని చంపే ప్రయత్నం చేశారు, అతన్ని బంధించేశారు. ఆయన దగ్గర కూడా కనుచూపు మేరలో కూడా కనపడని వారికి ఇప్పుడు అంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే దేవుని ఆత్మ సంసోన్ని విడిచిపెట్టి కనుక శత్రువు చేతికి చిక్కాడు. ఈరోజు మనం కూడా అప్పుల బాధలు ఎందుకు పడిపోతున్నాం, ఆర్థిక స్థితిగతులు ఎందుకు పడుతున్నాం, శాపగ్రస్తమైన బ్రతుకులు ఎందుకు జీవిస్తున్నాం, ఫెయిల్యూర్స్ మనల్ని ఆవరిస్తున్నాయి, మన జీవితంలో కష్టాలు నష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని ఆత్మ మనతో లేదు గనక అన్ని వచ్చి మన మీద పడుతున్నాయి, మన మీద అవి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఈ రోజున దేవుడు నీతో ఉన్నాడా? వస్తున్నావు, చర్చికి వెళ్తున్నావు, ఆయారాం గయారాం అలాగనే ఉంది. ఈరోజు క్రైస్తవుల భక్తి జీవితాన్ని చూస్తే వచ్చామా వెళ్ళామా అన్నట్లుగానే ఉంది, కానీ దేవుడు మనతో ట్రావెల్ చేయట్లేదు. నీ ఆత్మీయ జీవితంలో గుండె మీద చేసుకొని చెప్పగలుగుతావా, దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో నడుస్తున్నాడన్న ఆ ధైర్యము, ఆ నిబ్బరము, లేకపోతే నిశ్చయత ఈ రోజున క్రైస్తవుల్లో లేదు. బిడ్డలారా, భ్రమలో బ్రతికేస్తున్నారు క్రైస్తవులు. నేను అంటాను, నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకుంటున్నావేమో, దేవుడు నాతోనే ఉన్నాడు, ఆల్ ఈజ్ వెల్, అంతా మంచిగానే జరుగుతుంది అనుకుంటున్నావేమో, కానీ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఆయన రాకడలో మనం ఎత్తబడకపోతే అప్పుడు తెలుస్తూ ఉంటుంది. మనకి ఇప్పుడు అర్థం కాదు, ఎందుకంటే మన కంఫర్ట్ జోన్లో మనం ఉంటున్నాం, మనకు నచ్చినట్లు మనం జీవిస్తున్నాం, మన కోరికలు తీర్చుకుంటున్నాం. మన కోరికలు తీర్చుకోవడానికి, ఆశలు తీర్చుకోవడానికి దేవుని పక్కన పెట్టేసి, ఎందుకంటే దేవుడు మనతో ఉంటే, దేవుని వాక్యం మనతో ఉంటే దేవుని వాక్యం గద్దిస్తుంది కనుక ఇది తప్పు, ఇది చెయ్యొద్దు, ఇది మనం చెయ్యకూడదు, క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా మనం ఇలా ఉండకూడదని వాక్యం గద్దిస్తున్నది కనుక మనం ఏం చేస్తామంటే బైబిల్ని, దేవుణ్ణి పక్కన పెట్టేసి, అవసరమైతే దైవజనుని కూడా పక్కన పెట్టేసి మనకు నచ్చిందే చేస్తున్నాం కనుక దేవుడు మనం చెయ్యి ఎప్పుడో విడిచిపెట్టాడు. దేవుని చిత్తాన్ని చేస్తున్నాము, మనం వాక్యానుసారంగానే జీవిస్తున్నామా, బైబిల్ చెప్పిన ప్రకారంగా బ్రతుకుతున్నామా, మూర్ఖులకు ఈ తరము వారికి మనం వేరుగా జీవిస్తున్నామా, ప్రత్యేక జీవితం ఉందా, పరిశుద్ధ జీవితం ఉందా మనలో? మరి దేవుడు మనతో ఎందుకుంటాడు? దేవుని బిడ్డలారా, ఇంకొక సందర్భాన్ని మీకు తీసుకొస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 44వ వచనం చదవండి. లూకా సువార్త 2:44. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలో నెలవైన వారిలోను ఆయనను వెతుకుచుండిరి. ఎవరిలో? యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులండి. యెరూషలేము పట్టణానికి వచ్చారు, పండగను ఆచరణ చేయడానికి తిరిగి వెళ్ళే ప్రయాణంలో ఒక దిన ప్రయాణం చేశారంట. ఒక రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నడుస్తూ ఉన్నారు. ఒక రోజంతా ఆయన లేకుండా చెయ్యి పట్టుకొని నడుస్తున్నారు, కానీ ఆయన ఆల్రెడీ చెయ్యి విడిచిపెట్టి ఆయనని విడిచి వెళ్ళిపోయి ఒక రోజు అయిపోయిందంట. సాయంత్రానికి కానీ ఒక రోజు అయిపోయిన తర్వాత కానీ వాళ్ళు గుర్తున్నారు, అయ్యే వేలు పట్టుకున్న కుమారుడేడి, యేసయ్యేడని అప్పుడు వెనక్కి వచ్చి వెతుకుతూ ఉంటున్నారంట. ఈరోజు క్రైస్తవుల జీవితం కూడా అలాగనే ఉంది.
ఒక రోజంతా అసలు స్పర్శ, చేతిలో పిల్లోడు ఉన్నాడా లేడా అని కనీసం ఒక 5 నిమిషాలకు 10 నిమిషాలకు మనకు అర్థమవుతుంది కదా. కానీ ఈ తల్లిదండ్రులకైతే ఒక రోజంతా దిన ప్రయాణం చేస్తారు, కానీ ఆయనతోనే ఉన్నాడు అనుకొని వారు ముందుకు సాగరు. ఒక రోజు 24 గంటలు. ఈరోజు ఆలోచన చేద్దామా? మనతోనే ఉన్నాడు అనుకుంటున్నాం, ఉన్నాడా అసలు వాస్తవానికి? ఒకవేళ నీకు అర్థమైతే నువ్వు కూడా వెతుక్కోవాలి. దేవా, నువ్వు ఎక్కడున్నావయ్యా? నా జీవితంలో ఎక్కడున్నావయ్యా? నా హృదయంలో, నా జీవితంలో నువ్వు లేవు ప్రభు అని పశ్చాత్తాపడి కన్నీటితో ప్రభు పాదాల దగ్గరకు వస్తే మరలా నీ జీవితంలోనికి దేవుడు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, క్రైస్తవ భక్తి ఆషామాషి కాదు. అన్ని భక్తిలాగా, అన్ని విశ్వాసాలాగా క్రైస్తవ విశ్వాసం కాదు. పేరుకు చేసే భక్తి కాదు. ఈ విశ్వాస సంబంధమైనది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో దేవుడు మనకు తోడుగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం, ఏవైనా గెలవగలుగుతాం. కనుక ఈరోజు మనం గెలవాలంటే, మన కుటుంబాలు గెలవాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మీ భర్తలు మారి రక్షణ పొందుకొని త్రాగు నుంచి, వ్యసనాల నుంచి, భయంకరమైన బంధకాల నుంచి కుటుంబాలు విడుదల పొందుకోవాలి, దీవించబడాలంటే మన కుటుంబములో మనతో దేవుడు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాణం చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు అయింది రక్షణ పొందుకొని? ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు దేవుని మందిరానికి వస్తూ? దేవుడు నీతోనే ఉన్నాడా? నీతోనే నడుస్తున్నాడా? ఎన్ని సంవత్సరాలు అయింది ఆయనను విడిచిపెట్టి? నేను ఒకటి అడుగుతాను, ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ప్రార్థన చేసి? ఎన్ని సంవత్సరాలు యథార్థంగా దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీరు కార్చి ప్రభువా అన్ని హృదయాన్ని కుమ్మరించి ఎంతకాలమైంది? ఆరాధన మనస్ఫూర్తిగా చేసి ఎంతకాలమైంది? వస్తున్నాం పోతున్నాం, మన తృప్తి కొరకు భక్తి చేస్తున్నాం. దేవుణ్ణి తృప్తిపరిచే భక్తి మనం చేయట్లేదు. కనుక దేవుని బిడ్డారా, ఈరోజు మనం గెలవాలంటే దేవుడు మనతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అబియా ఎందుకు మేమే గెలుస్తామని అంటే మాకు దేవుడు ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు చెప్దాం అందరం, మాకు దేవుడు ఉన్నాడు, మాకు దేవుడు ఉన్నాడు, మేము గెలుస్తాము. ఒకవేళ దేవుని బిడ్డలారా, మీకు దేవుడు తోడు ఇప్పుడు లేదని, దేవుని సన్నిధి మీద లేదని, రావట్లేదని ఒకవేళ అర్థమైతే ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకోండి, ఏడవండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడానికి గల కారణము ఏ పాపమో, ఏ శరీర బలహీనతలో, ఎటువంటి శాపమో దాన్ని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో నువ్వు పాదాలు పట్టుకొని ఆయనను వేడుకుంటే ఖచ్చితంగా ఆ అడ్డుగోడను తొలగించి నీతో కూడా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు ఏ శత్రు, ఏ రోగం, ఏ చేతబడి శక్తులు, ఏ మంత్ర శక్తులు, ఏ దయ్యపు శక్తులు భూమి మీద ఎవడు నిన్ను ఓడించలేడు. హల్లెలూయా. రెండవది, మేమే గెలుస్తామని అబియా చెప్పడానికి రెండవ కారణం ఏంటో తెలుసా? ఆ మాటని చదవండి మళ్ళీ, 12వ వచనం. ఆలోచించుడి, ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇప్పుడు రెండవ మాట, అబియా అంత ధైర్యంగా మేమే గెలుస్తామని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? మొదటగా ఏమన్నాడు? ఒకసారి 2 చేతులు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రతి డిస్టర్బెన్స్ ని ప్రభు తొలగించినట్టుగా చేతులు ఎత్తి అలాగనే స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మంచిది. అబియా మేమే గెలుస్తామనడానికి మొట్టమొదటి కారణం ఏంటిది? దేవుడు మాకు తోడై ఉన్నాడు. ఇప్పుడు రెండవ కారణం అంటున్నాడు, యాజకులు మా పక్షమున ఉన్నారు. చెప్పండి. యాజకులు అంటే దేవునికి పరిచర్య చేసేవారు, దేవుని సేవకులు, పాస్టర్ గారులు. యాజకులు మా పక్షమున అంటే మాకు దైవజనులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అహరోను సంతతి వారు మాతో ఉన్నారు. యెరోబాము ఏం చేశాడో తెలుసా? సొంత వారిని యాజకులుగా చేసుకున్నాడు. అహరోను సంతతి వారిని యాజకులుగా ఎవరిని చేయాలి? ధర్మశాస్త్ర ప్రకారము, దేవుని ఆజ్ఞ ప్రకారము యాజకులుగా దేవుని మందసము
దగ్గర లేకపోతే ప్రత్యక్ష గుడారంలో పరిచయం చేయడానికి ఎవరిని నియమించాలంటే అహరోను సంతతి వారిని, అనగా లేవీయులనే నియమించాలి యాజకులుగా. కానీ యెరోబాము ఏం చేశాడంటే లేవీలు కాని వారిని, తనకు నచ్చిన వారిని, తనకు మెచ్చిన వారిని, తన సొంత వారిని యాజకులుగా చేశాడు. అందుకే ఈ అబియా అంటున్నాడు, మా పక్షమున యాజకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యెరోబాముతో ఉన్నవారు నిజమైన యాజకులు కాదు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితాలు వర్ధిల్లాలంటే, మన జీవితాలు దీవించబడాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మొదటిగా దేవుడు మనతో ఉండాలి. రెండు, మన దైవజనులు మన పక్షంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అవతలి వారు నకిలీ వారు, అభిషేకం లేనివారు, పిలుపు లేనివారు, దర్శనము లేనివారు. ఈరోజు మనం పక్షముగా దైవజనుడు, పిలుపు కలిగిన దైవజనుడు, దర్శనం కలిగిన దైవజనుడు, భారం కలిగిన దైవజనుడు, అభిషేకం కలిగిన దైవజనుడు మన పక్షమున ఉంటే ఏ పరిస్థితుల్లో కూడా మీరు ఓడిపోయే పరిస్థితి ఉండదు, మీరే గెలుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు అంటున్నారు, మాకు నిజమైన దైవజనులు ఉన్నారు. నిజమైన దైవజనుని పాత్ర నీలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి, నీ జీవితంలో ఉంటే నువ్వు గెలుస్తావు. ఈ రోజున చాలా మంది సేవకులుగా పుట్టుకొస్తున్నారు, రాత్రికి రాత్రే తయారైపోతున్నారు. మా ఆత్మీయ తండ్రి జెఫన్యాయి గారు అంటారు, అట్టి వారిని ఏమంటారంటే ఉప్మా పాస్టర్ అంటారు. ఏం పాస్టరు? ఉప్మా పాస్టర్. ఉప్మా ఎంతసేపట్లో అవుతుంది? రాత్రి దర్శనం ఉండదు, పిలుపు ఉండదు, భారం ఉండదు, అభిషేకం ఉండదు, కానీ రాత్రికి రాత్రి సేవకులుగా తయారవుతున్నారు. అట్టి వారు కాదు మా దైవజనులు. మా దైవజనుడు అభిషేకం కలిగిన దైవజనుడు, మా దైవజనుడు దేవుడు పిలుచుకున్నాడు, మా దైవజనుడికి పిలుపు ఉంది, దర్శనం ఉంది, అభిషేకం ఉంది ఆయన మీద. కనుక ఆయన మా పక్షమున ఉన్నాడు గనుక మేమే గెలుస్తాము. హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే ఒక అభిషేక్తుడైన దైవజనుడు ఉంటాడో, ఎవరి కుటుంబంలో అయితే ఒక దైవజనుడి పాత్ర ఉంటుందో, వారి ప్రార్థన ఏ సంఘానికి ఉంటుందో, వారి ఉపవాసాలు ఎవరి పక్షంగా ఉంటాయో ఆ కుటుంబాలు నిశ్చయంగా దీవించబడతాయి. వారు ఓడిపోరు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సంఘాలు ఎన్నో పుట్టుకొస్తున్నాయి, మందిరాలు పుట్టుకొస్తున్నాయి, సేవకులు పుట్టుకొస్తున్నారు. అందులో నిజమైన వారు ఎవరో, అభిషేక్తులు ఎవరో, డూప్లికేట్ ఎవరో, నకిలీ పాస్టర్లు ఎవరో మీకు అర్థం కావాలి. మా హైదరాబాద్ లో ఎంతో మంది ఉన్నారు, సూటు బూట్ వేసుకోగానే అక్కడికి వెళ్ళిపోయే చిన్న చిన్న సంఘాల నుంచి వెళ్ళిపోయేవారు. వాళ్ళు నూనె రాస్తే అక్కడికి వెళ్ళిపోయేవారు. పెద్ద పెద్ద సెమినార్లు, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో పెడితే అక్కడికి వెళ్ళిపోయేవారు ఉన్నారు. పై రూపాన్ని చూసి వెళ్ళిపోతున్నవారు. అసలు వాడేవాడు, నకిలీ వాడేవారు, అభిషేక్తుడు ఎవరు? అభిషేకం ఉందా, పిలుపు ఉందా, దర్శనం ఉందా? ఇది ఏది లేదు వారికి. గొర్రెల్లాగా అక్కడ 100 మంది వెళ్ళిపోతుంటే వాళ్ళ వెనకాల వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కాదు. ఈరోజు మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడంటే ఒక అభిషేక్తుడైన, నిజమైన, పిలుపు కలిగిన, దర్శనం కలిగిన, దేవుని చేత ఎన్నిక చేయబడిన దైవజనుడు మన జీవితానికి ఉంటే, మన సంఘానికి ఉంటే మనం దీవించబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు అంటే మనకి ఏంటో అర్థం కావాలి. చాలా మందికి దైవజనుడు అంటే చాలా చులకన. దైవజనుడు అంటే విలువ ఉండదు. దైవజనుడిని ఒక సేవకుడుగా, దేవుని సేవకుడుగా కాకుండా పనివారిగా చూస్తారు, విలువ ఇవ్వరు. కనీసం ఇంటికి వస్తే కనీసం కూర్చోబెట్టి ఆ గౌరవించే స్థాయి కూడా కొన్ని గృహాల్లో నేను కనపడదు. అది దైవజనుడిని కూర్చోబెట్టి వారి పనులు వాళ్ళు చేసుకుంటారు. దైవజనుడు విలువ ఏంటో మనకు అర్థమవుతే, ఆ దైవజనుడి పాత్ర మన జీవితంలో ఉంటే అప్పుడు మనం దీవించబడతాం. దైవజనుడిని గౌరవించండి. దేవుడు మీ కొరకు నియమించిన సేవకుడైనా మీ పక్షమున కన్నీరు కారుస్తాడు. రేపు మీ గురించి లెక్క ఆయన అప్పగించాలి. ఆయన లేకుండా మీరు పరలోక ఎంట్రీ ఉండదు. మీ గురించి సాక్ష్యం ఇవ్వాలి దైవజనుడు. అబ్బాయి ఏంటి వాళ్ళ పరిస్థితి, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, ఫలానా వ్యక్తి పరిస్థితి ఏంటి, నమ్మకంగా ఉన్నాడా, వారి సాక్ష్యం ఏంటిది, వారి జీవితం ఏంటిది, వారి భక్తి జీవితం ఏంటిది అంటే, అయ్యా వాళ్ళు నమ్మకంగా ఉన్నారయ్యా, నిజమైన భక్తి చేశారయ్యా, యథార్థంగా ఉన్నారయ్యా, పరిచర్యకు సహకరించారయ్యా, నా కుటుంబాన్ని పోషించారయ్యా, నాకు సహకారులుగా ఉన్నారని దైవజనుడు సాక్ష్యం ఇస్తే నీకు ఎంట్రీ టికెట్ ఉంటుంది. భూమి మీద దైవజనుడి మీద చాలా మందికి తెలియదు. దైవజనుడిని ఎందుకు పెట్టాడో మనకు అర్థం కావాలి.
దేవునికి ప్రజలకు మధ్యవర్తే దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చి ఉండాల్సిన రీతిగా ఉండి దీవించబడేవారు కొందరైతే, మందిరానికి వచ్చి పిచ్చి పిచ్చి పనులు చేసి దీవించబడకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. రెండు గుంపుల వారు మందిరంలో ఉంటారు. ఒకలేమో మందిరానికి వచ్చి ఎలాగ జీవించాలో, ఎలాగ ప్రవర్తించాలో క్రమంగా ఉండి దీవించబడేవారు కొందరైతే, మందిరానికి వచ్చి విచ్చలవిడిగా ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చిగా జీవించి ఆశీర్వాదాలు పొందుకోకుండా దీవించబడకుండా ఉండే ఇంకో గుంపు సంఘములోనే ఉన్నారు. కనుక మీరు ఏ గుంపులో ఉన్నారో ఆలోచన చేసుకోండి. మందిరానికి క్రమంగా రావాలి, మందిరములో క్రమమైన భక్తి చేయాలి, మందిరములో దైవజనుడికి విలువ, మాటకి విలువ ఇవ్వాలి, వాక్యానికి లోబడాలి. ఇవన్నీ చేస్తే నువ్వు దీవించబడతావు. మందిరానికి దైవజనునికి అప్పగించుకోవడం, దైవజనుని ప్రేమించడం, దైవజనులో ప్రభువుని చూడడం, ప్రభు శక్తిని చూడడం, దైవజనులో దేవుని అభిషేకం చూడడం మనకు అర్థం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రతి విశ్వాసి గెలుపుకు ఒక బలమైన కారణం. మీ దైవజనులో మీరు అభిషేకం చూడాలి, మీ దైవజనులో దేవుని శక్తిని చూడాలి, మీ దైవజనుల్లో దేవుని కృపను చూడాలి, మీ దైవజనులో దేవుడి మాటను చూడాలి. మీరు చూసి దానికి విలువిస్తే, మీరు అప్పగించుకుంటే దైవజనుడికి, మీ దైవజనుడికి లోబడితే, మీ దైవజనుడికి విధేయత చూపిస్తే మీరు గెలుస్తారు. హల్లెలూయా. దైవజనుడు చెప్తే మాటలు లెక్క చేయరు. కొంచెం ఆయన చెప్తే నేనేంటండి ఈయన అనుకుంటా, నా స్థాయి ఏంటిది, నేను చేసే ఉద్యోగం ఏంటిది, నా ఆస్తి ఎంత, నా చదువు ఎంత, ఆయనకేంటి లోబడేది, ఆయన చెప్తే నేను వినాలా అనే ధోరణి చాలా మందిలో ఉంటుంది. అది చాలా చాలా నీచమైన ధోరణి. నీ ఆశీర్వాదానికి అడ్డుకట్ట వేసేది అది. దైవజనుడిని గౌరవించాలి. లెక్క లేకుండా మాట్లాడేస్తుంటారు కొంతమంది, నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తుంటారు. అది కాదు, దైవజనుని విలువ నీకు తెలియాలి. అబియా అంటున్నాడు, మేము ఎందుకు గెలుస్తాం, మీరు ఎందుకు ఓడిపడతారో తెలుసా? మీ దగ్గర ఉన్నవారు డూప్లికేట్, మా దగ్గర ఉన్నవారు యాజకులు, నిజమైన యాజకులు, వారి మా పక్షంగా ఉన్నారు కనుక మేము గెలుస్తాం. హల్లెలూయా. మీ కుటుంబ పక్షంగా దైవజనుడు నిలబడాలి. రేపేదైనా అయితే దైవజనుడు దేవుని దగ్గర మీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి, అడ్డుపడగలగాలి. అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో అడ్డుపడ్డాడు. మీ విషయంలో కూడా అంతే. మీ మీదకి దేవుని శాపం వస్తుందంటే, దేవుని కోపము దిగి వస్తుందంటే, మీ దైవజనుడి పక్షంగా అడ్డుపడితే దేవుడు పక్కకు వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అంటున్నాడు, దేవా ఒకవేళ ఈ ప్రజలను నాశనం చేయదలుచుకుంటే జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయి అంటే, దేవుడు ఆ మాటకి ఇజ్రాయెల్ ప్రజలను నాశనం చేయకుండా ఆ మాటను బట్టి ఉన్నాడు. దైవజనుడు త్యాగం వేరండి. దైవజనుడు సంఘాల కొరకు, కుటుంబం కొరకు, వ్యక్తుల కొరకు ఉపవాసాలు ఉండి కడుపు మార్చుకొని దేవుని పాదాల దగ్గర గంటల తరబడి ప్రార్థన చేసి కన్నీరు కారుస్తారు. వారి ప్రార్థన మీ కుటుంబాలకు ఆశీర్వాదం, వారి త్యాగాలు మన కుటుంబాలకు దీవెన, ఆశీర్వాదము. వారు చేసే పరిచర్య, వారి మీ పక్షంగా చేతులు ఎత్తితే మీరు గెలుస్తారు. హల్లెలూయా. వారు మీతో కూడా ఉండాలి. ఫలానా వేరే వాళ్ళు వేస్ట్ అండి అన్నాడు అనుకో, అయిపోయింది, తేలిపోయింది. ఇక వాళ్ళంత నమ్మకస్తులు కాదండి, వాళ్ళంత విధేయులు కాదండి అనే సాక్ష్యం పొందుకుంటే నీ జీవితంలో నువ్వు ఓడిపోయినట్లే, ఎందులో గెలవలేవు. కనుక దైవజనుడు మీ పక్షంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక దైవజనుడిని ఊరికే పెట్టలేదు, మీ ఆశీర్వాదం కోసం పెట్టాడు దేవుడు. అది వాడుకున్నోడికి, చెప్పండి, వాడుకున్నోడికి వాడుకున్నంత, తిన్నోడికి తిన్నంత బిర్యానీ అన్నట్లుగా. మా హైదరాబాద్లో ఉంటుంది, తిన్నంత బిర్యానీ 99 రూపాయలకి తిన్నంత బిర్యానీ, ఎంతైనా తిను 99 రూపాయలు ఇచ్చి. దైవజనుడిని కూడా దేవుడు ఎందుకు పెట్టాడు సార్? మన ఆశీర్వాదం. నువ్వెంత వాడుకుంటే, వాడుకోవడం అంటే నీటిలో పని చేయించుకోవడం కాదు, ఆ వాడుకోవడం కాదు. ఆయన ప్రార్థనలు, ఆయన పరిచర్య, ఆయన వాక్యాన్ని, ఆయన సేవ జీవితంలో నువ్వు హెల్పింగ్గా ఉండి అలాగ నువ్వు ఆయనను వాడుకుంటే, నువ్వెంత వాడుకుంటే అంత దీవించబడతావు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దైవజనుడి గురించి హేళనగా మాట్లాడొద్దు, కించపరచడం మంచిది కాదు. దైవజనుడిని ఇబ్బంది పెట్టడము ఎవరు చేయకూడదు. ఇది శాపానికి కారణం అవుతుంది. దైవజనుడు అంటే దేవునికి అమితమైన ప్రేమ. ఎవరికి? నీకు ప్రేమ లేకపోవచ్చు, కానీ దైవజనుడు అంటే దేవునికి అమితమైన ప్రేమ. మోషేని తన అక్క ఏదో
నాకు చెప్పకుండా నువ్వు చేసుకుంటా, జస్ట్ అక్క కదా అని ఏదో చనువు తీసుకొని మాట్లాడితే వాళ్ళని ఏమైనా ఇమీడియట్గా కమ్ టు మై ఆఫీస్ అన్నాడు. గుడారంలోనికి మీరు కనబడాలి, నాకు నా సేవకుడు, నేను ముఖాముఖిగా మాట్లాడతా, నా సేవకుడు అతను అంటానికి అంత తెగింప మీకు అని దేవుడు వారిని, మోషే అక్కని అన్నని నిలబెట్టి కడిగి పడేశాడు. ఎందుకు? మోషే పక్షంగా వ్యతిరేకంగా మాట్లాడినందుకు. కనుక వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు కూడా, ఎందుకంటే దైవజనుడు అంటే దేవునికి అమితమైన ప్రేమ. ఇందులో ఎందుకో తెలుసా? దైవజనుడు కొరకు, దైవజనుడు దేవుని కొరకు ఏమైనా చేస్తాడు. అందుకే దైవజనుడు అంటే దేవునికి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తాన్ని సమర్పించేసుకొని వస్తారు కాబట్టి దేవునికి దైవజనుడు అంటే ఇష్టం. సో ఆశీర్వాదం మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. మేము ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే మీరేం చేయాలి? రెండు, మీ పక్షంగా ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి, రెండు దైవజనుడు ఉండాలి మీ పక్షంగా. సో ఆశీర్వాద దేవునికి ప్రతినిధిగా ఉన్న మీ దైవజనుడు వెనకాల ఆయన అడుగుజాడల్లో మీరు నడుస్తూ, ఆయన భారాన్ని మోస్తూ, ఆయన మాట చొప్పున చేస్తూ ఉంటే మీరు ఆశీర్వదించబడతారు. ఇప్పుడు వ్యతిరేకంగా వెళ్తే ఆశీర్వాదానికి బదులు ఏమొస్తాయి? దానికి ఉదాహరణ ఎవరు? కోరాహు గ్యాంగ్. మోషేకి వ్యతిరేకంగా లేచారు, ఏమైపోయింది? భూమి మింగేసింది వాళ్ళని. కనుక దేవుని బిడ్డారా, దైవజనుడికి వ్యతిరేకంగా మనం ఉండకూడదు, దైవజనుడు మన పక్షంగా ఉండాలి. సో మీ దైవజనుల్ని చేతులను మీరు ఏం చేయాలి? ఆదుకోవాలి. హూరు అహరోన్లు ఏం చేశారు? మోషే చేతులను ఆదుకున్నారు. మీ దైవజనుడిని మీరు ఆదుకోవాలి. మీ దైవజనుడు మీ పక్షం ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మూడో విషయం 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, లేవీయులు చేయవలసిన పనులను లేవీలే చేయుచున్నారు. అంటే మాకు పరిచారకులు ఉన్నారు అనండి. ఏ సంఘములో అయితే ఎక్కువ మంది పరిచారకులు ఉంటారో ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఇంటిలో అయితే పరిచారకులు లేపబడతారో, ఏ ఇంటిలోనైతే సంఘానికి పరిచర్య చేసే వాళ్ళు ఉంటారో ఆ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఇంటిలో నుంచి కనీసం ఒక్కరైనా పరిచర్య చేసేవారు ఉండాలి. ఆమేన్. చెప్పరు మీరు? ఎందుకు? ఆమె ఏం చెప్తే మళ్ళీ ఎక్కడ పంపించాలరా? పరిచర్య చేయాల్సి వస్తుంది. ఎందుకు? ఆయన అంటున్నాడు, లేవీలు చేయవలసిన వాళ్ళు లేవీలు చేయుచున్నారు కనుక మేము గెలుస్తాము. కనుక దేవుని బిడ్డరా, ఈరోజు నీ ద్వారా దేవుని కార్యాలు జరగడానికి నువ్వు ఒక ఆసక్తికరమైన వ్యక్తిగా ప్రభు సన్నిధిలో నువ్వు గడపాలి. నీ ఇంటిలో పరిచారకులు ఉండాలి, నువ్వు ఒక పరిచారకుడిగా ఉండాలి, దేవునికి సాక్షిగా ఉండాలి, దేవునికి సాధనంగా ఉండాలి. అప్పుడు నువ్వు గెలుస్తావు, నువ్వు దీవించబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ సంఘంలో అయితే పరిచర్య చేసేవారు అధికంగా ఉంటారో ఆ సంఘము అభివృద్ధిని ఎవరు ఆపలేరు. దేవుణ్ణి ఎన్నో అడుగుతుంటాం, ఎన్నో కోరికలు మనము కోరుకుంటాం కదా. అదే దేవుడు గనక, అరే నువ్వు ప్రతిరోజు పొద్దున్న లేస్తే నన్ను అది కావాలి ఇది కావాలి పెద్ద లిస్ట్ తీసుకొని వస్తావు, ఒక డిమార్ట్ బిల్లు లాగా తీసుకొచ్చి ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు సైకిల్ కావాలి, నాకు బండి కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు ఉద్యోగం కావాలి, వ్యాపారం దీవించబడాలి, ఇన్ని కోరికలు ఉన్నాయి కదా. ఓకే, అన్ని కోరికలు తీరుస్తున్నాను. ఎప్పుడైనా నీకు ఇన్ని చేసినా నువ్వు నా కోసం ఏం చేసావంటే ఏమైనా జవాబు చెప్పగలుగుతావా? చెప్పండి. ఇన్ని చేశాను నువ్వు అడిగితే మరి నా కోసం నువ్వు ఏం చేసావు అనంటే మన దగ్గర జవాబు ఉందా? ఏమన్నా చేసావా దేవుని మందిరం కోసం, దేవుని సంఘం కోసం, పరిచర్య కోసం, దేవుని రాజ్యం కోసం? ఎంతసేపు నాది, నా కుటుంబము, నా ఉద్యోగము, నా పనులే. బ్రదర్ ఎందుకు రాలంటే బిజీ అండి, ఉద్యోగంలో బిజీ అండి. మరి ఏంటండి, కుటుంబం దేవుడే కదా ఇచ్చింది, పోషించుకోవాలి కదా. పోషించుకో, 6 రోజులు పోషించుకో, 6 రోజులు కుటుంబం కోసం కష్టపడు, 7వ రోజు దేవుని కోసం పరిచర్య కోసము నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా.
వారానికి ఒక్కసారి కూడా కనీసం పరిచర్య ఉన్నప్పుడన్నా, అవసరమైనప్పుడన్నా, నువ్వు దేవుని పని చేయకపోతే, దేవుని పరిచర్య చేయకపోతే, కనీసం మీటింగ్లు పెడుతున్నప్పుడన్నా, కనీసం వంట వండడానికో లేకపోతే పనులు చేయడానికో ఏదో ఒక పని చేయడానికి నువ్వు రాకపోతే నీకు దేవుడు ఎందుకు ఇవ్వాలి? నువ్వు అడిగిన ఈరోజు పరిచర్య అంటే దేవుని బిడ్డలారా, పరిచర్యకు వారి పిల్లల్ని పంపించారు, చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదరా, నువ్వెందుకు పోతున్నావు? దేవుని రాజ్యం కొరకు మనం ఏం చేస్తున్నాం? అసలు ఒకరికన్నా సువార్త చెప్పావా? ఒక్కరన్నా మందిరాన్ని తీసుకొచ్చావా? ఒక్కరన్నా దేవుని నమ్ముకాన్ని నీ ఇంటి పక్కన వారికి, నీ ఫ్రెండ్స్కి, నీ ఆఫీస్లో ఉన్నవారికి, నీ కంపెనీలో ఉన్నవారికి, నీ స్కూల్ కాలేజ్లో ఉన్నవారికి సువార్త చెప్పి దేవుని మందిరానికి నడిపించావా? ఏం చేశావు దేవుని మందిరం కొరకు, దేవుని రాజ్యం కొరకు? మరి నీ కోసం దేవుడు ఎందుకు చేయాలి? నీ కొత్తమ్మ కోరికలన్నీ దేవుడు తీర్చాలి కానీ, నీకు కావలసినన్ని దేవుడు ఇవ్వాలి కానీ, దేవుని కోసం నువ్వేమివ్వవు. నీకు పిల్లల్ని ఇవ్వాలి, నీకు పెళ్లి చేయాలి, పిల్లల్ని ఇవ్వాలి, సంతానం, ఆ సంతానాన్ని మాత్రం దేవుని పనికి నువ్వు పెట్టవు. దేవుడు మనల్ని ఎందుకు దీవిస్తాడో తెలుసా? ఎందుకు దీవిస్తాడు తెలుసా? మనము సంఘానికి, ఆయన రాజ్యానికి దీవెనకరంగా ఉంటామని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు 40 సంవత్సరాల అరణ్యంలో పోషించాడు. రోజుకొక అద్భుతం చేసి వారికి ఏ కష్టం లేకుండా, ప్రయాస లేకుండా ఆకాశం తెరవబడుతుంది, మన్నా వస్తుంది, సముద్రాలు చీల్చబడుతున్నాయి, మార్గం సరళమవుతుంది, బండలు చీల్చబడుతున్నాయి, జలములు వస్తున్నాయి, దాహం తీస్తారు. వీళ్ళకి ఏ కష్టం లేదు. ఇప్పుడు దేవుడు అవన్నీ ఎందుకు ఇస్తున్నా అంటే, ఇవి ఇస్తే తొందరగా వారు వాగ్దాన దేశం చేరుకుంటారు, ఈ బలం పొందుకొని అని దేవుడు ఇస్తే, వీళ్ళేమో ఏ కష్టం లేకుండా ఇక్కడే ఉంది కనుక ఇక్కడిక్కడే తిరుగుతున్నారంట, ముందుకెళ్ళట్లేదు. అరే ఇదే బాగుంది కదరా, అక్కడికి వెళ్తే కష్టపడాలి, ఇక్కడ ఏం లేదు, టైం టు టైం అన్ని సప్లై వచ్చేస్తుంది దేవుని దగ్గర నుంచి, కనుక ఇక్కడే ఉందామని అక్కడక్కడే తిరుగుతున్నారంట. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అలాగుంది. దేవుడు అన్ని ఇస్తున్నాడు కదా, చాలు మనకి. దేవుని కోసం మరి ఏం చేస్తావు నువ్వు? అన్ని ఇచ్చే దేవునికి ఏమని ఇస్తున్నావా? ఆ పాట కూడా ఒక దైవజనుడు పాడాడు, ఏం చేసావయ్యా. రాదా మీకు ఆ పాట? నీకోసం ఈ బ్రతుకు నిచ్చానని, ఏ మోసానయ్యా నీకోసం. ఏం చేశావు? దేవుని రాజ్యం కోసం నీకు అన్ని ఇచ్చాడు కదా. నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు నీ స్థాయి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ ఇల్లు ఏంటి, నీ కుటుంబం ఏంటి, వ్యవహారం ఏంటి, ఇప్పుడు నీ స్థాయి ఏంటి? దేవుడు ఇన్ని ఇచ్చాడు కదా, మరి దేవుని కోసం ఏం చేశావు? పరిచర్యలు సహకారంగా ఉన్నారా? మందిరానికి ఏమన్నా మీ వంతుగా ఏమన్నా చేస్తున్నారా? మందిర నిర్మాణంలో మీ వంతు ఎంత? దేవుని పరిచర్లో, దేవుని రాజ్య విస్తరణలో మీ పాత్ర ఏంటి అని దేవుడు ఒక రోజున అడిగితే ఏం చెబుతారు? అబియా అంటున్నాడు, మా లేవీయులు వారు చేయవలసిన పనులు వారు చేయుచున్నారు, అనగా పరిచర్య జరుగుతుంది గనుక మేము గెలుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని బిడ్డారా, నా కోసం నువ్వేం చేస్తున్నావు అని దేవుని అడిగితే ఏం చెప్తావు? ఎంత కష్టపడుతున్నావు? నీ బలం, నీ ధనం, నీ సమయం దేవునికి ఇస్తున్నావా? బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. అందులో దేవునికి ఎంత ఇస్తున్నావు? ఏమన్నా తిరిగిస్తున్నావా? ప్రశ్నార్థకంగా ఉంది. మూడవదిగా, మనం గెలవాలంటే మనం ఏం కావాలంట? పరిచారకులుగా ఉండాలి. ప్రతి ఇంటిలో నుంచి ఒక పరిచారకుడు బయలుదేరాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పరిచర్య చేసేవారు ఉంటే సేవ అంత తొందరగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. హల్లెలూయా. ఒక ఇల్లు కడితే, ఈ చర్చ్ నిర్మాణం జరిగితే ఇద్దరే ప్రయాసపడుతున్నారు అనుకోండి, పని స్పీడ్గా జరుగుతుందా, స్లోగా జరుగుతుందా? అదే ఒక 30 మంది 50 మంది ప్రయాసపడుతున్నారు అనుకోండి, నిర్మాణం ఎంత తొందరగా జరుగుతుంది? చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అలాగనే పరిచర్యలో, సంఘములో పరిచర్య చేసేవారు ఎంత ఎక్కువ మంది ఉంటే, ఎంత ఎక్కువ మంది పరిచారకులు ఉంటే సంఘం అంత తొందరగా డెవలప్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఇంటిలో కూడా ఎంతమంది పరిచారం, ఒక్కడున్నారా ఇచ్చేసేయి. ముస్లిమ్స్లో ఒక కహావత్ ఉంటుంది, ఏంటిదంటే అల్లాకే నాంపే దేదో అంటారు. నువ్వు కూడా ఏసయ్యకి నాంపే దేదో, ఒకరిని కాదు ఇద్దరు పిల్లల్ని ఇచ్చేయి, పోయిందేముంది, నీకే దీవెన, నువ్వే తొందరగా దీవించబడతావు. హల్లెలూయా. పాట మాత్రం పడతావు, ఏంటిది అది? అబ్రాహామునిచ్చెను సమర్పణ చేయుము,
మీకు ఈ పాటలు రావా? మీరు ఈ కాలం వాళ్ళేనా? పూర్వకాలం ఎక్కడోళ్ళనా? నీవి ఇచ్చేదావా అంటే నువ్వు ఇవ్వవు, ఎవరు ఇవ్వాలంట? అవతలోడు ఇవ్వాలి కానీ ఇవ్వాలి. అమ్మో పరిచర్య అంటే చాలా కష్టమండి, మేము ఇవ్వము. మళ్ళీ ప్రార్థన చేసాం, అయ్యా కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దుగా ఉన్నారు, పనివారు నీ అయ్యా నువ్వే చేయొచ్చుగా పని. అంటే నువ్వే పాస్టర్ అవ్వాలని కాదు, కానీ పరిచర్యలో సహకారిగా ఉండాలి కదా, పరిచర్య చేయాలి కదా. కనుక దేవుని బిడ్డలారా, పరిచర్య చేస్తే మనం దీవించబడతాం. 4వ విషయం, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్న అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ఆ పాయింట్ నోట్ చేసుకోండి. యథాప్రకారంగా దాన్ని అండర్లైన్ చేసుకోవచ్చు. యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలుని. ఏమొచ్చిందంట? శాసనం వచ్చింది. ప్రార్థన చేస్తే చంపేస్తాము అని రాజు దగ్గర శాసనం వస్తే దానియేలు ఏం చేస్తున్నట్ట? దాన్ని లెక్క చేయాలి. శాసనం లెక్క చేయ ప్రాణాలకు తెగించి యథాప్రకారంగా అంటే రొటీన్గా తను చేసే టైంలో ఆ 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అది క్రమమైన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆదివారము రేషన్ షాపు తెరిచిందంటే ఆదివారం చర్చి డుమ్మా. పెన్షన్ ఆ రోజు వేస్తున్నారంటే ఆదివారం చర్చి డుమ్మా. యవనస్తులకు ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఉందంటే ఆదివారం చర్చి డుమ్మా. ఆ రోజు ఫంక్షన్ ఉందంటే ఆదివారం చర్చి డుమ్మా. బంధువులు సండే వస్తున్నారంటే ఆ రోజు చర్చి డుమ్మా. ఏదో ఒక కారణం కావాలి. మబ్బులు పట్టిందంటే అరే వర్షం పడుతుందేమో చూడరా అంటాడు. మబ్బులు పట్టిందంటే అయితే చర్చిపోద్దు. అసలు వర్షమే పడట్లేదు, ఇడికి మబ్బులు పడితే చర్చి డుమ్మా. కారణం కావాలి మనకి. ఎండాకాలం కనుక బాగా వెచ్చగుంటుంది రా చర్చికి, ఎండాకాలం వద్దు. క్రమమైన భక్తి మనం చేయకపోతే దేవుని నీకు నచ్చినట్లు భక్తి చేయడం కాదు, దేవునికి నచ్చినట్లు మనం భక్తి చేయాలి. క్రమమైన భక్తి చేయాలి. ఏది ఉన్నా లేకున్నా, కష్టమున్నా నష్టమున్నా, సుఖమున్నా సంతోషమున్నా దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం వస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు గెలుస్తావు, నువ్వు ఓడిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకోవాలి. ప్రార్థన క్రమంగా చేసుకోవాలి. ఇంట్లో కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఒక క్రమమైన టైం పెట్టుకోవాలి. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చూస్తే, ఆదికాండం 24:63 సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చిన సాయంకాలమున, ప్రతి సాయంకాలము ఎవరో ఇస్సాకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు తన పొలంలో. ఒక టైం, నిర్దిష్టమైన టైం పెట్టుకున్నాడు. మనకు కూడా ప్రతిరోజు ఒక టైం పెట్టుకోవాలి. ఉదయం 5 గంటలకా, 6 గంటలకా, 4 గంటలకా, ఏదో ఒక టైంలో, కరెక్ట్ ఆ టైంలో నువ్వు ప్రార్థనలో. అది క్రమమైన భక్తి జీవితం. ఆదివారం ఇష్టానుసారంగా వస్తారు. 9 గంటలకి మందిరం అయితే ఒకడు 9:30కు వస్తాడు, ఒకడు 10 గంటలకు వస్తాడు, ఒకడు ఆరాధనలో మధ్యలో కళ్ళు మూసుకుంటే మధ్యలో జరిగిపోయి భక్తిగా ఆరాధన చేస్తాడు, ఇంకోటి వాక్యం టైంకి వస్తాడు. ఏంది ఇది క్రమమా? సంఘ క్రమం ఒకటి ఉంది. 9 గంటలకు ఆరాధన, 9 గంటలకు రావాలి. అదే క్రమమైన ఆరాధన. 9 దాటి వస్తే నువ్వు అక్రమము చేసిన వాడివే. నువ్వు ఆ రోజు చర్చికి వచ్చినా దేవుని లెక్కలో ఉండదు. అది 9 గంటలు అంటే 9 గంటలకు వస్తే దేవుని లెక్కలో నువ్వు ఆ రోజు నీకు ప్రెజెంట్ వేస్తాడు. 9 తర్వాత వస్తే దేవుడు యాబ్సెంట్ చేస్తాడు, అంటే దేవుని లెక్కలో రాదది. ఒక్క దినము దేవుని మందిరంలో గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఒక్క దినము దేవుని సన్నిధికి వస్తే 1000 దినాలు దీవెనలు నీకు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1000 దినాలంటే దాదాపు 3 సంవత్సరాల ఆశీర్వాదం నీకు ఎక్కడికి పోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కాదులే, ఒక్క సండే పోకపోతే ఏం కాదులే. నువ్వు ఒక్కడికి పోకపోతే ఏమవుతుంది? అక్కడ ఆరాధన ఆగిపోతుందా? పాస్టర్ గారు నిన్నే చూస్తాడా ఇట్లా అంటారు చాలామంది. వస్తువుని కూడా ఆపుతారు కొంతమంది. నేను పోవట్లేదు కాబట్టి నువ్వు కూడా పోకరా, పోవచ్చులే. కాదు, అది క్రమమైన భక్తి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దినచర్య ఒక పేపర్ మీద రాయి. అప్పుడు నీ క్రమం ఏంటో నీకు అర్థమవుతుంది. ఎన్ని గంటలకు లేస్తున్నావు, ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు, ఎప్పుడు తింటున్నావు, అసలు వారంలో చర్చికి ఎప్పుడు వెళ్తున్నావు, ఏ టైంకి వెళ్తున్నావు, ప్రతి ఆదివారం ఏ టైంకి వెళ్తున్నావు ఒకసారి రాసుకో. అప్పుడు నువ్వు క్రమమైన భక్తి చేస్తున్నావో లేదో నీకు అర్థమైపోతుంది. అప్పుడు నువ్వు గెలుస్తావో లేదో నీకే అర్థమవుతుంది.
కనుక దేవుని బిడ్డలారా, క్రమమైన భక్తి మన జీవితంలో మనల్ని గెలిపిస్తూ ఉంటుంది. ఆదికాండం 18:19 ఎట్లనగా యెహోవా అబ్రాహామును గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుట కట్టడు, వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని నెరిగి ఉన్నాను. మన పిల్లలకు కూడా క్రమమైన భక్తి నేర్పించాలి. తల్లిదండ్రుల జాగ్రత్త. అసలు రోజులు బాగలేదు, భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. పిల్లల్ని మన భక్తిలో నడిపించకపోతే, నువ్వు చర్చికి తీసుకురాకుండా, భక్తి నేర్పించకుండా, ప్రార్థించడం నేర్పించకుండా, బైబిల్ చదవడం నేర్పించకుండా, మందిరానికి తీసుకురాకుండా, పరిచయం నేర్పించకుండా ఉంటే దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి దారి తప్పిన తర్వాత నువ్వు ఏడిసి రొమ్ములు బాదుకున్నా, గుండెలు బాదుకున్నా బాధలే, ప్రయోజనము లేదు. దేవుని బిడ్డారా, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుడే. పెద్దవాడైన తర్వాత వాడు తప్పిపోకుండా ఉన్నట్లుగా మీరు అట్లా చేయాలి. కనుక యవనస్తులను, పిల్లల్ని మీరు క్రమమైన భక్తి మీ పిల్లలకి నేర్పించాలంటే మీరు ఫస్ట్ చేయాలి కదా. మీరు చేయకుండా రే ప్రార్థన చేయాలంటే మా డాడీ అయితే చేయడు కానీ నన్ను చేయమంటాడా? నువ్వు సిగరెట్ తాగి నీ కొడుకుని సిగరెట్ తాగొద్దురా అంటే ఏమంటాడు? నువ్వు ఫస్ట్ మానే డాడీ. రే మన సినిమాలు చూస్తున్నావు కదా, సినిమాలు చూడదంటే నువ్వు చూస్తున్నావు కదా ఫోన్లో. ఒకటి చెప్పే ముందు మనం ఏం చేయాలి? అది చేయకుండా ఉండాలి, అది మానేయాలి. నువ్వు త్రాగుతావు, నీ పిల్లలు తాగొద్దా? నీ దాని తండ్రి ఎట్టివాడు, కుమారుడు అట్టివాడు, నీ బుద్ధే వస్తుంది. మరి తల్లి ఎట్టిదో ఆడపిల్లలు అంతే. నీ స్వభావమే తన పోలికలో. మన ప్రతిబింబాలే మన పిల్లలు. మనకి ఏ బుద్ధి, ఏ అలవాట్లు ఉంటే అయ్యే వాళ్ళకి వస్తాయి. కనుక జాగ్రత్త తల్లిదండ్రులారా, సరి చేసుకోండి మీ జీవితాలని. మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు క్రమమైన భక్తి చేయాలి. అప్పుడే మీ తదనంతరం మీ పిల్లలు కూడా అదే బాటలోకి వస్తారు. కనుక క్రమమైన భక్తి మనం చేయాలి, మన పిల్లలకి నేర్పిస్తే అప్పుడు మనం గెలుస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరవదిగా ఇప్పటివరకు ఎన్ని చెప్పాను? చెప్పండి. మేమే గెలుస్తామని అబియా అన్నాడు. 1 ఎందుకు గెలుస్తా అన్నాడు? దేవుడు మాకు. 2 మా పాస్టర్ గారు మాకు తోడై ఉన్నాడు. 3 మేము పరిచర్య చేసేవారు అందుకే మేము గెలుస్తాము. 4 అర్పణలో మేము ఇవ్వాల్సిన కానుకలు, అర్పణలు టైమ్లీగా వెళ్ళిపోతున్నాయి కనుక దేవుడు మమ్మల్ని అన్యాయం చేయడు, మమ్మల్ని గెలిపిస్తాడు. హల్లెలూయా. 5వదిగా క్రమమైన భక్తి చేస్తున్నాం, టైంకి వస్తాం, టైంకి వెళ్ళిపోతాము. తర్వాత క్రమంగా ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు భక్తి చేస్తాం, ప్రతిరోజు బైబిల్ చదువుతాము, ప్రతి ఉపవాస కూడికకు మేము పాలు పొందుతాం, సంఘ కార్యక్రమం అన్నింటిలో క్రమంగా మేము పాలు పొందుతాం కనుక మేము గెలుస్తాము అనే ధీమ మీలో కూడా రావాలి. 6వదిగా 13వ అధ్యాయం 12వ వచనం, ఆలోచించుడు దేవుడు మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టు ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారా, మీ పితరులు దేవుడని యెహోవాతో యుద్ధము చేయకూడదు చేసినాను. ఏంటంటే బూరలు ఊదుతున్నారంట. బూరలు అంటే ఏంటిదంటే ఆరాధన. అనండి, ఆరాధన అంటే వారు అంటున్నారు మాకు ఆరాధన ఉంది గనక, మేము ఆరాధన చేస్తున్నాం గనక మేమే గెలుస్తాం, శత్రువు ఓడిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన దేవుణ్ణి స్పర్శించడానికి ఒక ఆయుధం, ఒక సాధనం అది. స్తుతి ఏం చేస్తుందంట? నీ స్థితిని మార్చేస్తూ ఉంటుంది. కనుక చాలా మంది స్తుతి ఆరాధన చేయరు, చప్పట్లు కొట్టరు, కళ్ళు మూసుకోరు. వాళ్ళు ఆరాధన చేస్తే పక్కన ఇట్లా చూస్తుంటాం. ఎందుకు వచ్చావురా మందిరానికి? దిక్కులు చూడడానికి వచ్చావా? వాళ్ళని వీళ్ళని చూడడానికి వచ్చావా? వాళ్ళు ఆత్మలో ఆనందిస్తే కింది మీద చూస్తాడు, ఏంటరా అని కొత్తగా. ఆరాధించు, నువ్వు వచ్చింది ఆరాధన, ఆదివారం ఆరాధన అని పేరు ఎందుకు పెట్టారు? దేవుణ్ణి ఆరాధించడానికి. నువ్వు వచ్చి ఆరాధించకపోతే ఎందుకు, ఏం లాభము? వాళ్ళు అంటున్నారు మేము ఆరాధిస్తున్నాం గనక, మా దగ్గర ఆరాధన ఉంది గనక శత్రువు మా మీద గెలవలేడు, మేమే గెలుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరాధన ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు మీ స్తుతుల ద్వారా ఒక దుర్గమును స్థాపించుకుంటాడు. ఆ స్తుతుల సింహాసనం మీద ఆయన ఉంటాడు, మీ జీవితంలోకి వస్తాడు. నువ్వు ఆరాధిస్తుండగానే నీ మీద ఉంటున్న శాపం తొలగిపోతుంది, నీ బంధకాలు కొట్టివేయబడతాయి, నీ కట్లు తెంపబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు అనాలి, నేను ఆరాధించాలి, నా ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా పాట దేవుని నామానికి మహిమ తీసుకురాలి, నా చప్పట్లో దేవుని మహిమపరచాలన్న ఆశ నీలో ఉండాలి. దావీదు లైఫ్లో గొర్రెల కాపరి స్థాయి నుంచి రాజు స్థాయికి ఎందుకు వెళ్ళాడు? మెయిన్ ఆయన ఏంటిది? ఆరాధనకు మూల పురుషుడుగా ఉన్నాడు. ఖాళీ ఉన్న టైంలో ఆయన పాటలు పాడి స్తుతించి ఆరాధించి, ఆయనకి సంతోషం వచ్చినా ఒక పాట రాసేస్తాడు, దుఃఖం వచ్చినా ఒక పాట రాసేస్తాడు, ఒంటరిగా ఫీల్ అయినా నాకు ఎవ్వరు లేరనుకుని ఒక పాట రాసేస్తాడు, ఎవరైనా ఛాలెంజ్ చేసినా ఒక పాట రాసేసి దేవుని స్తుతిస్తాడు. హల్లెలూయా. మనకు సంతోషం వస్తే పార్టీలు చేసుకుంటాం, పాట లేదు, ఆరాధన లేదు. దుఃఖం వస్తే మందిరం లేదు, మా ప్రార్థన లేదు. హే దేవుడు ఏం చేస్తాడు రా నాకు ఇంత చేస్తే అని. కానీ దావీదు అట్లా కాదు, ఏది వచ్చినా ఒక పాట రాసి దేవుణ్ణి స్తుతించేవాడు. హల్లెలూయా. ఒంటరితనం వస్తే మనకి ఆ ఒంటరితనంలోనే బిక్కు అని ఒకరమే ఉంటాము, దేవుణ్ణి స్తుతించాం. కానీ దావీదైతే అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించాడు. కనుకనే దావీదు అన్ని విషయాల్లో గెలిచాడు. ఆయన యుద్ధం చేస్తే ఓడిపోయే ప్రసక్తి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికి తెలిసిన విషయమే. యెహోషువ పుస్తకం 6వ అధ్యాయం 20వ వచనంలో, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటం కేకలు వేయగా ప్రాకారము కూలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరుకో గోడలు ఎలాగ కూలిపోయాయంట? చెప్పాలి. ఎరుకో గోడలు ఎలా కూలిపోయాయంట? ఆరాధన చేస్తే దాని చుట్టూ 7 మార్లు తిరిగి దేవుణ్ణి స్తుతించి కంజర్లు కొట్టి డ్రమ్ములు కొట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని చేస్తే, ఆరాధన చేస్తే అడ్డుగా ఉన్న వారి ప్రయాణానికి ఆటంకంగా అడ్డుగా ఉన్న ఎరికో గోడలు 11 ఫీట్ల గోడ కుప్ప కూలిపోయి నీలమట్టం అయిపోయింది. వీరికి మార్గం సరళమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏది చేస్తున్నా అన్ని ఆటంకాలే వస్తున్నాయా? ఏది సక్సెస్ అవ్వట్లేదా? ఏదో అడ్డుపడుతుందా? నువ్వేం చేయాలి సార్? నువ్వు ఆరాధన చేస్తే నీ ఆరాధనలో నీకు అడ్డుగా ఉన్న నీ ఆశీర్వాదానికి, నీ ఎదుగుదలకు, నీ డెవలప్మెంట్కి, నీ సక్సెస్కి, నీ ప్రమోషన్కి, నీ ఇంక్రిమెంట్కి ఏదైతే అడ్డుగా ఉందో, నీ వ్యాపారము అభివృద్ధి చెందడానికి ఏదైతే ఆటంకంగా ఉందో, ఆ గోడ కూలిపోవాలంటే నువ్వు దేవుణ్ణి మనసారా స్తుతించాలి. నోరారా దేవుణ్ణి స్తుతించి ఆత్మతో సత్యముతో నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు నీ చప్పట్ల ద్వారా, నీ నోటి ద్వారా, నీ స్తుతుల ద్వారా ఆ శబ్దం బయటికి వెళుతుండగానే నీకున్న అడ్డుగోడలన్నీ కూలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు స్తుతిస్తుండగా నీలో ఉంటున్న చీకటి శక్తులు పారిపోతాయి, బంధకాలు తెగిపోతాయి, కట్లు తెంపబడతాయి, దురాత్మలు పారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరాధన అంత శక్తి. అందుకే ఆరాధన ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఆరాధన శక్తివంతమైనది. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 22వ వచనంలో, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, షేరు మన్యమైన మీదను మాటుగాండ్రని పెట్టను కనుక వారు హతులైరి. 4 దిక్కుల నుంచి వచ్చారు యెహోషాపాతు మీదకి. వాళ్ళు ఏం చేయలేదు, యుద్ధం చేయలేదు, కేవలం దేవుణ్ణి పాడుచు స్తుతించ మొదలు పెట్టగానే, పూర్తి కూడా కాదు, మొదలు పెట్టగానే శత్రులు హతమైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కూడా స్తుతిస్తుండగానే దేవుని దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పక్షంగా. నిన్ను ఏది అడ్డుపడుతుందో, నీ ఎదుగుదలకు ఏదిగా అడ్డుగా ఉందో, అది రోగమా, వ్యాధులా, శాపమా, ఏదైనా కావచ్చు, దేవుడు నువ్వు ఆరాధిస్తుండగానే వాటన్నిటిని నెలమట్టం చేసి, వాటిని లయం చేసి నీకు గొప్ప విజయం ఇస్తాడు. హల్లెలూయా. కనుక మనం ఆరాధికులుగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 7వ విషయం, చిట్ట చివరి విషయం, 14వ వచనం చదవండి. 13, 14. యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకకు ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులను బూరలు ఊదిరి. ఇప్పుడు 7వది ఏంటిదంట? యెహోవాకు ప్రార్థన చేసిరి కనుక వారు గెలుస్తున్నారు. వారి దగ్గర ఏముందంట? ప్రార్థన ఉంది. ప్రార్థన ఉన్న విశ్వాసి ఎప్పుడు ఓడిపోడు. సాతానుగాడు విశ్వాసులను ప్రార్థన చెయ్యనివాడు, ప్రార్థనను ఆటంకపరుస్తాడు. వాడిని చెప్పుతో కొట్టాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేస్తూ నువ్వు అన్ని చెప్పుతో కొట్టినట్టే కాదు. అందుకే వాడు ఏం చేస్తాడంటే నిన్ను ప్రార్థన చేయనివాడు. ప్రార్థన అనగానే నిద్ర వస్తుంది, ప్రార్థన అనగానే ఇంకేదో గుర్తొస్తాయి, ప్రార్థన అనగానే ఇంకేదో గుర్తొస్తుంది. ప్రార్థన చేయలేవు. వారు అంటున్నారు, మాకు ప్రార్థన ఉంది కనుక, ప్రార్థన చేసాం కనుక మేము గెలిచాము. లేవియా కాండం 6:13 చదవాల్సిన అవసరం లేదు, రాసి పెట్టుకొని. లేవియా కాండం 6:13, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు.
కొత్త నిబంధనలో మనమే దేవుని మందిరం కనుక ఈ మందిరంలో ఏముండాలంట? బలిపీఠం ఉండాలి. ఈ బలిపీఠంలో ఎప్పుడు మండుతూ ఉండాలంటే నువ్వు ధూపం వేస్తూ ఉండాలి. ధూపం అనగా ప్రార్థన జరుగుతూ ఉంటే నువ్వు మండించబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ధూపం వేస్తే ఆ ధూపము దేవుని సన్నిధిని తాకుతుంది. అప్పుడు ఒక నిచ్చెనగా ఏర్పడుతుంటుంది. యాకోబు నిచ్చెన ఆకాశమునకు భూమినికి ఉండెను, దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. నువ్వు ధూపం వేస్తే నీ విన్నపాలన్నీ పైకి వెళ్తాయి. దేవుడు ఏం చేస్తాడంటే దేవదూతల్నిచ్చి ఆ విన్నపాలకు అన్నిటికీ ఆ నిచ్చెన ద్వారా, ప్రార్థనలు నిచ్చెన ద్వారా జవాబులు కిందికి పంపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థనే చేయవు కానీ దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేమి ఇచ్చాడు? ఎప్పుడైనా నీ మొహానికి ప్రార్థన చేసావో? గంట సేపు. ఎప్పుడన్నా ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉన్నావు? 21 రోజుల ప్రార్థన, 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎప్పుడన్నా నువ్వు ప్రార్థనే చేయవు, మరి దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలి? అందుకే ప్రభు యాకోబు పత్రికలు అంటాడు, మీరు అడగక పొందలేక ఉన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడంటే. అసలు అంత క్లియర్గా చెప్పిన తర్వాత అడగండి రా మీకు ఇస్తాను రా అని దేవుడు చెప్తే కూడా మనం అడగం. చిట్టి రాసి పాస్టర్ గారికి ఇస్తాం, లేకపోతే గలపెట్టలేస్తాం. నువ్వేం చేస్తావు మరి? నువ్వు తిండిరుతావా? నీ పక్షంగా ఆయన చేయాలా ఉపవాసం ఉండి? నువ్వు మాత్రం 3 పూటలు తిని తిరిగి నీకు నచ్చినట్టు జీవిస్తే నీ కోరికలు తీర్చబడాలి. అది కాదు లెక్క. నీ వ్యక్తిగత క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ వ్యక్తిగత ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. బిల్లీ గ్రహం గారు అంత పెద్ద పరిచర్య. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బిల్లీ గ్రహం గారు గొప్ప పరిచర్య చేయడానికి లక్షల మందిని సంపాదించిన కారణం ఏంటో తెలుసా? ఒకరోజు ఒక జర్నలిస్ట్ అడిగిందంట, సార్ మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, మీ మినిస్ట్రీ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, మాకు చెప్పండి, 3 విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి అంటే ఆయన అన్నట, ఫస్ట్ అని అంటే రాసుకుందంట ప్రార్థన అన్నట. ఓకే, సెకండ్ పాయింట్ అంటే ప్రార్థన అంటే చూస్తుందంట. మళ్ళీ 3 అంటే మళ్ళీ ప్రార్థన అన్నాడంటే ఆయన రహస్యం ఏంటిది? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విశ్వాస జీవితంలో ప్రార్థన ఉంటే ఆ విశ్వాస జీవితంలో వర్ధిల్లుతారు, జయమొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థన పడాలి. ప్రార్థన లేనిది, ప్రార్థన వలనే పయనము. చప్పట్లో ప్రభువా ప్రార్థించకుండా నేనుండలేను. ప్రభువా ప్రార్థించకుండా నీ పాదాలు గడపకుండా, నీ పాదాలు గడపకుండా ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము. పాడాలన్నారు సోత్రో శబతులర మందలరక. ప్రార్థన శక్తి, ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా మరొకసారి చెప్తాం, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండాలి. మరొకసారి చెబుదాం అందరం, ప్రభువా ప్రార్థన ఆత్మ చేత మనం నింపబడాలి. ఒక బలమైన ప్రార్థన ఆత్మ మన మీదికి దూరాలి, ధూపం వేయబడాలి. నీ పాదాలు నీ పాదాలు గడపకుండా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన రాకపోతే అడగండి, ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నాకు ప్రార్థన నేర్పండి. శిష్యులు అడిగారు, ప్రభువా మాకు ప్రార్థించడం నేర్పండి అయ్యా. రావట్లేదా? నేర్చుకో. రావట్లేదా? సమూహంతో కలుసుకో. పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన వస్తుంది. నాకు కూడా ఒకప్పుడు ప్రార్థన వచ్చేది కాదు.
గుంపు మార్నింగ్ ప్రేయర్స్ మా పాస్టర్ గారు, నేను విశ్వాసగా ఉన్నప్పుడు మా పాస్టర్ గారు మార్నింగ్ ప్రేయర్స్ చేసుకునేవారు, ఒక 5-6 వాళ్ళతో పాటు నన్ను పిలిచేవాడు. నేను వెళ్ళాను. నా టర్మ్ వస్తుంటే అంటే వరుస పెట్టి ప్రార్థన చేయాలి కదా, నా పక్కనోడు ప్రార్థన చేసి నా షివరింగ్ వచ్చేది, ఎందుకంటే నాకు ప్రార్థన రాదు. ఇప్పుడు ఏం చేయాలి రాను, ఒక్కొక్కసారి నా టర్మ్ వచ్చేలోపు మెల్లగా బయటకు వెళ్ళిపోయాను. కానీ 2-3 సార్లు మా పాస్టర్ గారు, తమ్ముడు నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన చేయి నువ్వు కూడా అన్నప్పుడు మొదటిసారి ప్రార్థన చేసి ఏం ప్రార్థన చేసిన ఇంతవరకు నాకు అసలు దేవునికి ఇదే అర్థమైందో నాకు కూడా అర్థం కాలేదు, దేవునికి అన్న అర్థమైందో లేదో. కానీ వణికిపోయి షివరింగ్ వచ్చి ఇంకోసారి ఆ ప్రార్థనకు 1 వారం రోజులు దుమ్మ కొట్టిన. ఎందుకు వచ్చిన బాధ ఈ బాధ, ఎందుకు పోవాలి, ఎందుకు ఆడ వణకాలి ఎందుకు అని చెప్పి రాలేదు. అలాగా తర్వాత నాకు సిగ్గు అనిపించింది, బాధ అనిపించింది. నేను ప్రార్థన నేర్చుకోవాలి, ఎందుకంటే ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను. నేను అంతమందిలో చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను. ఇక నేను అడిగాను, ప్రభువా నేను కూడా ప్రార్థన చేయాలయ్యా. దేవుడు మరలా వెళ్ళడానికి కృప చూపించాడు. అలాగ వెళ్తూ ఉండగా వారు మాటలు మనకు ఎలాగ చేయాలో అర్థం కానప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఏ మాటలు ఉపయోగిస్తున్నారు, ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఏ పదాలు వాడుతున్నారు అన్నది మనకు అర్థమవుతుంటుంది. మనకు కూడా అవే వస్తుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రార్థన రావట్లేదా, వచ్చి ప్రార్థన గుంపుతో కలిసి ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు సమూహంతో కలిసినప్పుడు సౌలు మీదకి ఏమొచ్చిందంట, దేవుని ఆత్మ, నూతన మనస్సు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తల సమూహంతో కలిస్తే నువ్వు కూడా ప్రవచిస్తావు. ఆమేన్. శత్రువుని దేవుడు కూకటి వేలతో దేవుడు పెళ్లగించేశాడు. నేను చెబుతున్న సువార్త ఏంటంటే, నీకు దేవుడు ఉంటే, నీకు దైవజనుడు ఉంటే, నువ్వు పరిసరలో ఉంటే, నువ్వు అర్పణలు అర్పిస్తే, నువ్వు క్రమమైన భక్తి చేస్తే, నువ్వు ఆరాధన చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, నీ శత్రువు ఎంతటి బలవంతుడైనా వాడి మీద నీకు జయం ఇవ్వడమే కాదు, వాడిని వేళ్లతో సహా పెళ్లగించేస్తాడు. ఇప్పుడు అబియాకి పోటీ లేదు, నీకు పోటీ ఉండదు. హల్లెలూయా. నీ మీదకి వచ్చి వాడి అణిచివేయబడునుగాక. చెప్దాము, నా మీదకి వచ్చే ప్రతిది యేసు నామములో అణిచివేయబడునుగాక. చెప్దాం ఆమేన్. ఇప్పుడు చెప్దాం, మేమే గెలుస్తామనండి, మేమే గెలుస్తాము. ఎందుకంటే మా దేవుడు మాకు పక్షం ఉన్న దైవజనుడు, ప్రార్థన చేస్తున్నాం, అర్పణలు ఇస్తున్నాం, క్రమమైన భక్తి చేస్తున్నాం, పరిచర్య చేస్తూ ఉంటున్నాం, కనుక మేమే గెలుస్తాము. అట్టి కృప సంఘానికి, దైవజనుడు కుటుంబానికి, మీ వ్యక్తిగత జీవితాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరం మోకరించి కళ్ళు మూసుకొని, మనతో మాట్లాడిన దేవుడు, మన అభివృద్ధిని కాంక్షించి, మన ఆశీర్వాదాన్ని కోరి ఈరోజు మనతో మాట్లాడిన దేవుడు, నువ్వు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు, ఇంకా కష్టంలో, నష్టంలో, బాధలో, కృంగుబాటులో ఓడిపోతున్నావు, ఎందుకో తెలుసా? ఇగో ఈ 7 నువ్వేదో చేయట్లేదు, ఈ 7 క్రమాలు నువ్వు పాటించట్లేదు, కనుకనే నీ జీవితంలో ఫెయిల్యూర్ చూస్తున్నావు అని దేవుడు చెబుతూ ఉంటున్నాడు చాలా స్పష్టంగా. నీ దేవుడు నీతో ఉండాలి, నీ దైవజనుడు నీతో ఉండాలి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, నువ్వు పరిసరలో ఉండాలి, నువ్వు అర్పణలు ఇవ్వాలి, నువ్వు క్రమమైన భక్తి చేయాలి, నువ్వు ఆరాధన చేయాలి. అన్నిట్లో ఎక్కడ తప్పిపోయినా, ఏది చేయకపోయినా ఓడిపోయే ప్రమాదం ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కనుక ఒక్కసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ప్రభువా, నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. మా అభివృద్ధిని ఆకాంక్షించి, మా ఆశీర్వాదాన్ని కోరి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకున్నామంటే నిజమే ప్రభువా, నాయన నువ్వు నాతో ఉన్నావు అనుకుంటున్నాను, కానీ నాయన తండ్రి శాంసోను వలె ఇదిగో భ్రమపడుతున్నాను ప్రభువా. నాయన మరియా యోసేపుల వలె ఒక దిన ప్రయాణం సాగిపోయింది తండ్రి. ఎన్నో రోజులైందయ్యా నువ్వు లేకుండానే ప్రయాణం సాగిస్తున్నాను. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ప్రార్థన చేసి, ఎన్నో దినాలు అయిపోయింది నిన్ను మోకరించి ప్రభువా, నిజంగా ఆరాధన చేసి, కన్నీరు కార్చి, యథార్థంగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి చాలా కాలం అయిపోయింది ప్రభువా. నీ దగ్గరికి రాలేకపోతున్నానయ్యా, నిన్ను సన్నిధిలో మోకరించలేకపోతున్నానయ్యా. నువ్వు లేకుండానే నా దినాలు గడిచిపోతున్నాయ్యా, నువ్వు లేకుండానే సంవత్సరాలు జరిగిపోతున్నాయి ప్రభువా. నువ్వు నాకు కావాలి ప్రభువా, నాతో కూడా నువ్వు రావాలయ్యా, నా జీవితంలో నీవు ఉండాలయ్యా, నా కుటుంబంలో నీవు ఉండాలయ్యా. ఎందుకు ఓడిపోతున్నాను అనుకుంటున్నాను, కానీ నాకు ఈ కారణాలు ఈరోజు చెప్పావయ్యా. ఎందుకో నేను ఎదగలేకపోతున్నాను అనుకున్నాను ప్రభువా. నువ్వు నా బాధను అర్థం చేసుకుని నాయన నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ కృంగుబాటు, ఈ కష్టము, ఈ నష్టము, ఈ వ్యాధులు, ఈ నష్టము తండ్రి నేను
ఇదిగో నాయన నువ్వు నా జీవితంలో లేనందుకే నాకు అర్థమైంది ప్రభువా, అందుకే నా జీవితంలోనికి నా హృదయంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభు అని ఒకసారి ప్రభువా నా హృదయంలోనికి రండి అయ్యా, నా జీవితంలోకి రండి అయ్యా. సహోదరి సహోదరుడా, యవ్వన కాలంలో ఎన్నో విషయంలో ఓడిపోతున్నావు, నువ్వు పడిపోతున్నావు. నువ్వు పడిపోవడానికి కాదు దేవుడు పిలిచిండు, నువ్వు నిలబడాలి, నువ్వు గెలవాలి, నువ్వు జయించాలి, నువ్వు నీ కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదగాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఉన్నత స్థితికి రావాలి, ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత భవిష్యత్తు పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. అందుకే దేవుడితో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుణ్ణి పట్టుకో. వారు దేవుణ్ణి ఆశ్రయించిన కారణాన వారు గెలిచారు, వారు జయం పొందారు. నువ్వు కూడా ఈ రాత్రి దేవుణ్ణి ఆశ్రయించు. చాలా కాలమైంది కదా ప్రభువా యేసయ్యా అని పిలిచి, చాలా కాలమైంది కదా. ఈ రాత్రి పిలువ యేసయ్యా, యేసయ్యా రండయ్యా, నా బ్రతుకులోనికి రండయ్యా, నాతో నడవండయ్యా, నా జీవితంలో ఉండండి ప్రభువా, నా హృదయంలో నీవు నివాసం చేసుకో ప్రభువా. నువ్వు లేకుండానే బ్రతుకుతున్నానయ్యా, నువ్వు లేకపోయినా పర్వాలేదు అనుకున్నాను, ధనం ఉంటే చాలు అనుకున్నాను, చదువు ఉంటే చాలు అనుకున్నాను, ఫ్రెండ్స్ ఉంటే చాలు అనుకున్నాను, ఈ లోకం ఉంటే చాలు అనుకున్నాను. కానీ ప్రభువా ఇదంతా వ్యర్థమే, నువ్వు లేకుండా ఏం సాధించలే, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరన్నారు. రాత్రి దేవుని బిడ్డారా అడుగుదాం ప్రభువా, మా దైవజనుడు మాతో కూడా ఉండాలయ్యా, దైవజనుడిని మేము గౌరవించాలయ్యా. దైవజనుడికి విలువ ఇవ్వట్లేదు రాజా, సులకన చేసి మాట్లాడుతున్నావేమో సహోదరి సహోదరుడా. దైవజనుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వట్లేదేమో. నీ కుటుంబంలో దైవజనుడికి ప్రాధాన్యతనివ్వాలి, నీ జీవితంలో దైవజనుడికి ప్రాధాన్యతనివ్వాలి. నీ ఆశీర్వాదం కొరకే దైవజనుడిని దేవుడు నియమించాడు. ఆ దైవజనుడిని నిర్లక్ష్యం చేయకు. ఆ దైవజనుడి మాటలు హెచ్చరికలు నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడలా నువ్వు తప్పించబడలేవు, నువ్వు ఓడిపోతావు. జాగ్రత్త. దైవజనుడు అభిషక్తుడు, పిలుపు కలిగిన వాడు, ఎన్నో త్యాగాలు చేశాడు మీకోసము. కడుపు మార్చుకుని మీకోసం చేతులెత్తి మోకరించే దైవజనుడు మీకు కలిగి ఉన్నాడు. ఆ దైవజనుడి ప్రార్థనే, ఆ దైవజనుడు త్యాగమే, ఆ దైవజనుడు అభిషేకమే మీ కుటుంబాలకు దీవెన. తెలుసో తెలియకో తప్పు చేసావు, తిట్టావేమో, సనుక్కున్నావేమో, గొనుక్కున్నావేమో, ఆయన గురించి తప్పుడు మాటలు మాట్లాడి చాడీలు చెప్పావేమో ఎవరికైనా, దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకో. నీ మీదకి శాపం రాకమునుపే, నీ మీదకి దేవుని ఉగ్రత నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి రాకమునుపే ఆయన పాదాలు పట్టుకొని దైవజనుణ్ణి లేనిపోని మాటలు అన్నందుకు క్షమాపణ కోరు. లోకంలో అన్నిటికీ డబ్బు ఇవ్వడానికి డబ్బు ఉంది, జల్సాలు చేయడానికి డబ్బు ఉంది, నువ్వు తిరగడానికి డబ్బు ఉంది, సంతోషంగా బ్రతకడానికి డబ్బు ఉంది, ఇస్తున్నావు. కానీ దేవుని పరిసరికి నువ్వు ఇవ్వట్లేదు. నీ అర్పణలు దేవుని మందిరానికి రావట్లేదు, నీ కష్టార్జితం దేవుని మందిరంలోనికి రావట్లేదు, 10వ వంతు దేవుని మందిరంలోనికి రావట్లేదు, ఆయన లెక్కలోకి చేరట్లేదు. ఇప్పటి నుంచైనా క్రమం తప్పకుండా అర్పణలు అర్పించు. నువ్వు హృదయాన్ని అర్పించలేకపోతున్నావు, నీ సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు, నీ ధనాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు. పరిచర్య చెయ్యి. పరిచర్య చేసేవారు ఉండాలి. పరిచర్య చేస్తే దీవించబడతావు. ఆరాధించాలి, క్రమమైన భక్తి చేయాలి. నీకు నచ్చినప్పుడు, నీకు మెచ్చినప్పుడు కాదు భక్తి చేసేది. దేవుడు మెచ్చే భక్తి ఒక క్రమమైన భక్తి చేయి. ఇష్టానుసారమైన సమయానికి రావడం కాదు, నీకు నచ్చినప్పుడు, నీకు అనుకూలమైనప్పుడు రావడం కాదు. ఒక క్రమం ఉంది మందిరానికి. ఆ క్రమం తప్పకుండా నువ్వు మందిరానికి రావాలి, అప్పుడే దీవించబడతావు. ప్రార్థన, ఆరాధన క్రమంగా చేయాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అడుగుతాం ప్రభువా, ఈ యానివర్సరీ రోజున తండ్రి, మరలా యానివర్సరీ వచ్చే వరకు మా స్థితిగతులు మారిపోవాలయ్యా. మేము ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్నాము నాయన. వచ్చే యానివర్సరీలో నాయన తండ్రి మేము నిరుద్యోగులుగా ఉండకూడదు ప్రభు. మేము దీనిలో గొడ్రాలుగా ఉన్నాం చాలా మంది. గర్భఫలాలు వచ్చును గాక, మేము ఫలించుదుము గాక, మేము వర్ధిల్లుదుము గాక, మా స్థితిగతులు మారిపోవును గాక, మా మీద మా కుటుంబాల మీద ఉన్న శాపం విర్రగొట్టబడును గాక, మా మీద పనిచేస్తున్న సాతాను శక్తులు, చీకటి శక్తులు కూలిపోవును గాక. మేము ఎదగాలయ్యా, మేము అభివృద్ధి చెందాలయ్యా, మేము ఫలించాలయ్యా, మేము విస్తరించబడాలి ప్రభు.
ఏదైనా మమ్మల్ని దర్శించండి, బలపరచండి, అభిషేకించండి. నీ కృప మాకు కావాలి, నీ కృప మాకు కావాలయ్యా. శకబాతుల రమందల రమ రబాతుల రమందూరి కన్నల రబాష్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. స్తోత్రం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యం విన్న ప్రతి బిడ్డలను మీరు దర్శించడానికి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నీ మాటలు విన్న ప్రతి బిడ్డలను కూడా నా ప్రభు నీ ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నా ప్రభు. అయ్యా నీకే వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అవును ప్రభు, ఎందరైతే ఇక 7 అంశములను ఫాలోఅప్ చేస్తుంటున్నారు ఆ బిడ్డల కుటుంబాలను అంచెలంచెలుగా మీరు దీవించబోతున్నారు. ఇదిగో ఈ ప్రార్థన కలిగిన బిడ్డలందరికీ కూడా నా తండ్రి ఒక విజయాన్ని పొందుకున్న భాగ్యం మాకు బిడ్డలు దయచేయడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేసి విన్న ప్రతి బిడ్డలను కూడా నీ చేతికి సమర్పిస్తుండగా మీరే చేయి పట్టి నడిపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తూ వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.